చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశములను బట్టి ఈ సమయానుకూలతలో కొన్ని విషయాలు జాగ్రత్తగా వినటు కొరకు ప్రయాసపడతాం. దేవుడు మన జీవితాలను ఉన్నత స్థలములోనికి తీసుకొని రావాలని, అత్యున్నత సింహాసనంపై మనములు కూర్చుండబెట్టాలని దేవుడు మనములందరినీ కూడా బలపరిచాడు, స్థిరపరిచాడు. కాబట్టి ఎవరిని కూడా మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఎవరిని కూడా ఈ లోకము వైపు తిరగక ప్రతి ఒక్కరము దేవునిలో ఉండుటకు ప్రయాసపడదాం. కాబట్టి సమయంలో, రాత్రికాల సమయంలో మనము తెలుపుకున్న దానిలో నుంచి మిగతా భాగాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. యోసేపు గురించి మాట్లాడుకుంటూ రాత్రికాల సమయంలో సాగించాం మన యొక్క వాక్య ప్రసంగం. యోసేపును కష్టాలలో, బాధలలో, సమస్యలలో ఉన్నప్పుడు దేవుడు తోడై నీడై ఉండి అతనికి అధికారం ఇచ్చాడు. అతనికి వచ్చిన అధికారం వల్ల అతనికి శోధన వచ్చినప్పుడు అధికారాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉపయోగించాడు. రెండోది, అతని జీవితంలో శరీరానికి కొద్దిగా తెలియనటువంటి ఒక ఆరాటం. మీ అందరికీ తెలుసు, పోతీఫరు భార్య యోసేపును శోధించిన పద్ధతి. ఈ యొక్క పరిస్థితిలో తన మీద తను నమ్మకం పెట్టుకోక దేవుడి మీద నమ్మకం పెట్టుకొని తను తాను కంట్రోల్ చేసుకొని ఆ శోధన నుంచి జయించాడు. శోధనను జయించాడు, దానిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఇక మూడో విషయం చూసుకున్నప్పుడు, యోసేపు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు అక్కడ కూడా చెరసాలలో కూడా యోసేపును తోడై ఉండి అతను అభివృద్ధి పరిచాడు. అక్కడ ఆలస్యమైనా కూడా దేవుని యొక్క మాట కోసమే ఎదురు చూశాడు. ఆలస్యమైందని చెప్పాను, 2 సంవత్సరాల పైగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా నాకు చెప్పిన మాట నెరవేరుస్తానని ఎదురు చూశాడు, దానిని పొందుకున్నాడు. తదుపరి యోసేపు ఆ దేశానికి ప్రధానిగా చేయబడి ఉన్నాడు, అధిపతిగా, అధికారిగా ఉన్నాడని మీ అందరికి చెప్పి ఉన్నాను. ఓకే, ఈ సమయంలో అది ఆది కాండంలో నుంచి 50వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానాంశం కొరకు 50వ అధ్యాయమును తీసుకుందాం. దీంట్లో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, 50వ అధ్యాయములో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితే కాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఓకే, ఈ యొక్క 50వ అధ్యాయము ప్రారంభం నుంచి ముగించే వరకు ఈరోజు మనము చదువుకున్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి మాట ఆ మాట ఏది? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఓకే, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా కొద్ది విషయాలు ఆలోచిద్దాం. ఈ యొక్క 50వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యాకోబు యొక్క మరణకాలం సమీపించి ఉన్నది. అంతకుముందంతా కూడా జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు కాదు. యాకోబు యొక్క మరణకాలము సమీపించి ఉన్నది.
యాకోబుకు మరణకాలం దగ్గర పడ్డప్పుడు యాకోబు తన కుమారులందరిని పిలిచి తన కుమారుడైనటువంటి యోసేపుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆది కాండంలో మీరు ఒకసారి చూసినప్పుడు 45 49 ఉమ్, ఉమ్, ఉమ్. కాదమ్మా, అది కాదు. ఇక్కడ యాకోబు తన యొక్క కాదు కాదు నేను చెప్పేది మీరు తొందరపడద్దు, నేనే చెప్తాను, మీరు జాగ్రత్త. యాకోబుకు తన యొక్క మరణకాలం సమీపించినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ 45 అధ్యాయం అనుకుంటాను, ఎన్నో వచ్చిన ఎన్నో వచ్చిన మమ్మది సారీ 50 అధ్యాయము 5వ వచనమా? ఓకే, సారీ, 50 అధ్యాయము 5వ వచనంలో నుంచి ఒక మాట మనం జాగ్రత్తగా చదువుదాం. అక్కడ చదవండి అమ్మా. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవుచున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. ఇదే మాట మీరు ఇక్కడ చూసినప్పుడు 48లో ఉంటుంది చూడండి. 48 7వ వచనం అనుకుంటాను. 5 నుంచి చదవండి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటారంటే ఇంకా వద్దులే. ఓకే, జాగ్రత్త గమనించి ఆలోచించండి. యాకోబు, ఓకే నేను చదవ తర్వాత, యాకోబు తను చనిపోవటానికి ముందు, ఎప్పుడమ్మా? తనకు చనిపోవటానికి ముందు తన యొక్క కుమారులైనటువంటి ఎవరిని, యోసేపుని పిలిపించి ఏమని అంటారంటే, నన్ను మీరు ఎక్కడ పాతి పెట్టమని చెప్తున్నాడు? కానానులో నన్ను మీరు పాతి పెట్టాలి. ఎందుకు అక్కడ పాతి పెట్టాలని చెప్తున్నాడంటే, అతడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ముందు 47:29 ఇప్పుడు చదవండి, అక్కడ ఉంది 47:29 వచనంలో ముందుగా చెప్పిన మాట, ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షము ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. ఇక్కడ ముందుగానే యాకోబుకు సమీప దినాలు, అంటే చనిపోయే దినాలు యాకోబుకు తెలిసిపోతున్నాయి. నేను కొన్ని రోజుల్లో చచ్చిపోతాను, నా కుమారుడా నేను నీతో ఏమని చెప్తున్నానంటే, నీవు నాకు చేయవలసింది ఏంటంటే, ఆస్తి గాని ఐశ్వర్యం గాని నా పేరు మీద ఏదోదో పెద్ద పెద్ద యొక్క ఫౌండేషన్లు కానీ, లేకపోతే నా సమాధి పాలరతతో కానీ ఏదోదో నువ్వు చేయాలని చెప్పలే ఆయన. ఏమని చెప్తున్నాడు అంటే, నేను చనిపోతున్నాను కాబట్టి నన్ను చనిపోయిన తర్వాత ఈ ఐగుప్తులో నన్ను పాతి పెట్టొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ ఐగుప్తులో పాతి పెట్టొద్దు. మరి ఎక్కడ పాతి పెట్టాలంటే, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఇదిగో ఒక గృహమును కొన్నాడు. మక్పేలా గుహం అనేటువంటి ఒక ప్రాంతాన్ని కొన్నాడు. ఆ ప్రాంతంలోనికి మీరు అక్కడే నన్ను పాతి పెట్టాలి. ఎందుకు అక్కడే పాతి పెట్టాలంటే,
ఇదిగో అబ్రహాము అక్కడే పాతి పెట్టబడ్డాడు, సారా అక్కడే పాతి పెట్టబడింది, అదే విధముగా ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు, అదే విధముగా తర్వాత ఎవరు రిబ్కా అక్కడే పాతి పెట్టబడింది, తర్వాత మీ తల్లి అయిన లేయా కూడా అక్కడే పాతి పెట్టబడింది, నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి అని అడుగుతున్నాను. నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలని అడుగుతున్నాడు. విశ్వాసులైనటువంటి వీళ్ళకున్న ఒక నమ్మకం. ఏమి నమ్మకం అమ్మ? ఎక్కడ పాతి పెడితే మీ చచ్చిపోయిన సేవాన్ని ఆడాక నీకు ఏమవుద్ది అక్క? ఏమవుద్ది చెప్పండి, ఏమన్నా అవుద్దా? మరి ఎంత చర్య, ఎంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? బాగా ఆలోచించాలి. ఎంత కఠినంగా చెప్పడానికి గల కారణం ఏమిటి? మామూలుగా అయితే ఈ సందర్భంలో చనిపోయిన తర్వాత పాతి పెట్టి చెప్పాల్సిన పని లేదు, కానీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, క్రైస్తవులమైన మన జీవితాలలో మనందరము బ్రతికిన బ్రతుకు కరెక్టే కాదనట్లేదు, చనిపోయిన తర్వాత మన యొక్క భూస్థాపితాన్ని కూడా కరెక్ట్ ఉండాలి. అది మనకు అర్థం కాల. మనం అందరిలాగా మామూలు క్యాజువల్గా ఆలోచిస్తుంటాం. మన భూస్థాపితం కూడా ఒక అర్థం ఉండాలి. చనిపోకముందే తన తండ్రి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యోసేపుకి చెప్తున్నాడు. ఎందుకు యోసేపుగా చెప్తున్నాడు చెప్పండి? ఆమేన్. ఏంటి? ఆ ప్రాంతంలో యోసేపు మాటే చెల్లుద్ది, ఎవరి మాట చెల్లదు. అర్థమవుతుందా? యోసేపు మాటే చెల్లుద్ది, యోసేపు జీవితం జరగాలి అంతే. మిగతా వాళ్ళు యోసేపు కింద బానిసలు, యోసేపు కింద బానిసలు మిగతా వాళ్ళ అన్నదమ్ములు కూడా. యోసేపు ఎలా జీవితం అలా వినాలి మిగతా వాళ్ళు. ఆ ప్రాంతానికి, ఐగుప్తు దేశానికి యోసేపే అధికారి కనుక, యోసేపు ఎలా జీవితం అలా జరుగుతుంది కనుక, ఇదిగో యోసేపు ఇప్పుడు సమస్తము నీ స్వాధీనంలో ఉంచబడింది, నువ్వేది జరిగితే అక్కడ జరుగుద్ది. కాబట్టి నేను నీకేం చెప్తున్నానంటే, నా సమాధిని మాత్రం నువ్వు జాగ్రత్తగా భద్రంగా పెట్టాలి. నన్ను ఇక్కడెక్కడో పాతి పెట్టడాలనుకోవద్దయ్యా. ఇదిగో చచ్చిపోయాడు, దరిద్రం తీరిపోంది, తీసుకెళ్లేసి ఆ మట్లో నూకేసి 2 రోజుల తర్వాత ఏదో ఆదరణ కొడుకు ఏదో పెట్టేద్దామని వదిలించుకోవద్దు. నా సమాధిని, నా యొక్క శవమును మాత్రము ఐగుప్తు దేశంలో పాతి పెట్టొద్దు. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు, ఏమంటారు తెలుసా? అయ్యా చనిపోయిన తర్వాత ఊరు చూశారు అనుకుంటారు క్రైస్తవులు, అంతే కదా? చనిపోయిన తర్వాత ఊరు చూశారు అన్నప్పుడు చనిపోక ముందే ఎందుకు చెప్పుకుంటున్నారు దాని గురించి? చనిపోకముందే చెప్పాల్సిన అవసరం ఏముందక్క? ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక ఆలోచన ఉంది క్రైస్తవులకి. ఏంటంటే నిద్రపోతుంది పాపం, రోజు అలవాటు పడిపోతారా? మీరు ఎందుకు నిద్రపోతారు చర్చిలోకి వచ్చి? నాకు అర్థం కాదు. చెప్పండి అసలు, అదేదన్నా ట్రిక్ ఉంటే చెప్పండి. ఫ్రీగా కూర్చోవద్దని చెప్తున్నాను మిమ్మల్ని. ఫ్రీగా అంటే శరీరానికి బలపెట్టండి, కష్టంగా కూర్చోండి. మీరు ఫ్రీగా ఇట్లా ఆనుకొని ఇట్లా పెట్టుకుంటే నిద్ర వస్తుంది. కష్టపెట్టండి శరీరాన్ని, ఇబ్బంది పెట్టండి, అది నిద్రపోదు. వాక్యం ఇప్పుడే స్టార్ట్ చేసింది, 2 నిమిషాలు కూడా కాలేదు. 2 నిమిషాలు అయిందండి, 5 నిమిషాలు కూడా కాలేదు. అదిగో 5 నిమిషాలు అయిందండి, అప్పుడే మీరు నిద్రావస్థలోకి వెళ్ళిపోతారంటే అంత మంచోళ్ళు. నేను ఏది చెప్పుకున్నా జరుగుతుంది కదక్క. ఏది చెప్పినా ఓకే అంటారు కదా, ఎందుకంటే మీరు ఇంటర్గా వినలేదు కాబట్టి తప్పులు ఎత్తి చూపించలేరు. వినే వాళ్ళే తప్పులు ఎత్తి చూపెడతారు. వినాలి, అప్పుడు మీకు తెలుస్తుంది కరెక్టా కాదని. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఈరోజు మీరు ఎన్నో ఎదిరించి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ వేస్ట్ చేయొద్దు టయాన్ని. ఎన్నో ఎదిరించారు, మీకు తెలుసు ఎన్ని ఎదిరిస్తున్నారు. ఇంటికాడ తిడుచుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, అవసరమైతే బూతు మాటలు అనిపించుకుంటున్నారు, గొనిగించుకుంటున్నారు, ఎన్నెన్ని అంటున్నారు. అన్ని అనిపించుకొని వచ్చే నిద్రపోవటానికి కాదు. వినాలి వాక్యం, పర్ఫెక్ట్ గా వినాలి. ఇప్పుడు యోసేపుతో తన తండ్రి ఏమంటున్నాడంటే, నన్ను ఎక్కడ పెడితే అక్కడ పాతి పెట్టొద్దయ్యా. ఇదిగో ఎక్కడ నా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇస్సాకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడే నువ్వు నన్ను పాతి పెట్టాలి. అక్కడే నువ్వు నన్ను పాతి పెట్టాలి. కాబట్టి దయచేసి నువ్వు కాంప్రమైజ్ కావద్దు. నా చనిపోయిన తర్వాత మా నాన్న చనిపోయాలని మాటను కూడా పక్కనేసేస్తారు చాలా మంది. చచ్చినోడితోటి మాట కూడా పోతుంది. కాబట్టి నువ్వు అలా చేయొద్దు, నన్ను పాతి పెట్టే పద్ధతి నీకు చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే 50 అధ్యాయం 1వ వచనంలోనికి రండి. యోసేపు
తన తండ్రి ముఖం మీద 33 చదువు ముందు, 49, 33 చదువు. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఎవరు చేర్చబడింది? యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు నిమిత్తం ఏం చేస్తున్నారంట? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. యోసేపుకు తన తండ్రి అంటే అంత ప్రేమ చూడండి. ఏడ్చాడు, చాలా బాధపడుతున్నాడు. తండ్రి నువ్వు అప్పుడే వెళ్ళిపోయావా అంటే ఒక దుఃఖం వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శ్రవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలీలను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచరి. ఆమేన్. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఐగుప్తు దేశంలో కొంతమంది వైద్యులు ఉన్నారు. వైద్యులు అంటే తెలుసుగా, డాక్టర్లు. మన భాషలో చెప్పాలంటే ఎవరమ్మా? డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్లను పిలిపించాడు ఎవరు? యోసేపు. ఎందుకంటే యోసేపుకే ఎందుకు చెప్పాడు యాకోబు? అధికారి. యోసేపు అయితే ఏదైనా చేస్తాడు, మిగతా ఎవరైనా చెయ్యరు. కాబట్టి యోసేపు డాక్టర్లను పిలిపించాడు. ఇదిగో మా తండ్రి గారు చనిపోయారు, ఆయన యొక్క శవమును ఏం చేయమంటున్నాడు? సుగంధ ద్రవ్యములతో శుద్ధపరచండి. సుగంధ ద్రవ్యములన్నీ తన శవానికి పూశారమ్మా. ఆ కొన్ని రకమైన ద్రవ్యములు పూసినప్పుడు ఆ ద్రవ్యములు పూసిన తర్వాత యాకోబు గురించి ఏం చూడండి అక్కడ. అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఎన్ని దినాలంట? ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మ వీళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. బాగా ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క శవముని తీసుకుపోయి ఎక్కడ పాతి పెట్టాలి? కానాను దేశంలో పాతి పెట్టాలి. ఐగుప్తు నుంచి కానానుకి ఎన్ని రోజుల ప్రయాణము? 40 రోజుల ప్రయాణం. మీ అందరికీ తెలుసు కదా, 40 రోజుల ప్రయాణం. ఈ 40 రోజులు శవాన్ని తీసుకుపోయినప్పుడు మధ్యలో ఏది కూడా చెడిపోకూడదు. సిద్ధపరచడం అంటే ఏదో అనుకుంటున్నారేమో, 40 రోజులు చెడిపోకూడదు. అందుకనే ఈ యొక్క శవమును సుగంధ ద్రవ్యం అంటే కొన్ని రకమైనటువంటి కెమికల్స్ కలిపి ఆ శవాన్ని రెడీ చేసి పెట్టారు. ఎందుకంటే ఐగుప్తు యొక్క వైద్యులు ఒక గొప్ప చరిత్ర ఉంది వాళ్ళకు. వాళ్ళు చనిపోయినటువంటి శవములను ఎక్కడ పాతి పెడతారు తెలుసా? పిరమిడ్స్ అంటారు. పిరమిడ్స్ అంటారు. అవి పెద్దగా ఉంటాయి, గొప్పవి. అవి కూడా ప్రపంచంలోకి ఇంత. ఆ పిరమిడ్స్ వాళ్ళు తయారు చేసిన తర్వాత దానిలో ఈ శవమును పెట్టిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని శవాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంచుమించు 3500 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఒక్క శవం కూడా చెక్కు చెదరలేదు. అంతగా వాళ్ళు రెడీ చేసి పెట్టారు వాటిని. మా బయటకు తీసుకెళ్ళాం కొద్దిగా. వాక్యం చెప్పేటప్పుడే డిస్టర్బ్ చేస్తుంటారు వీళ్ళందరూ. వాక్యం చెప్పేటప్పుడే డిస్టర్బ్ చేస్తుంటారు. మామూలు అప్పుడు అస్సలు కదిలారు. జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇంచుమించు 3500 సంవత్సరాలకు కూడా ఆ శవాలు చెక్కు చెదరలేదంట. అంత రెడీ చేసి పెట్టారంట. అంతగా రెడీ చేసి పెట్టారంట. ఇంకా మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. అదే యాకోబు అదే ఆదికాండంలో నుంచి చివరి వచనాలు చదువు. 25, 26 చదువుదాం చూడండి. 24 చదవండి అమ్మా. 24 చదవండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్ము చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్ము తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్ము చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను.
వారు సుగంధ ద్రవ్యములతో అతని శవముని సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆమేన్. బాగా వినండి. యేసేపు కూడా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళందరికీ, ఇదిగో నేను చనిపోతున్నాను, తర్వాత మన దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. మన దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి కానానికి వెళతారు. ముందే చెప్తున్నాడు ఆయన, ఇక్కడ నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళతారు. వెళ్ళేటప్పుడు మీరేం చేయాలంట, నా ఎముకలను మీతో తీసుకెళ్ళమని చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. అంటే యేసేపు చనిపోయింది మొదలుకొని, బాగానండి, యేసేపు చనిపోయింది మొదలుకొని ఇశ్రాయేలీలు ఐగుప్తు విడిచిపోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలు. వాళ్ళు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారమ్మా? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు ఆ శవములో, ఆ పెట్టెలో ఉన్నటువంటి శవము చెక్కు చెదరకుండా రెడీ చేసి పెట్టారు. ఐగుప్తుల యొక్క వైద్యులు మామూలు అనుకున్నావా? ఐగుప్తు దేశంలో వాళ్ళ యొక్క వైద్యం చాలా విషయం అంటే చాలా గొప్పది. ఎందుకంటే చెక్కు చెదరకుండా ఆ పెట్టెలో ఉన్న శవం అలాగనే ఉంది. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ పెట్టెను కూడా తీసుకొని పోయారంట. ఆమేన్. ఈ పెట్టెను కూడా తీసుకుపోయారంట. ఎందుకంటే అక్కడే మమ్మల్ని పాతి పెట్టాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులమైన మనము చనిపోయిన తర్వాత మనల్ని పాతి పెట్టేటువంటి ఒక పద్ధతి ఉన్నది. ఎలా పడితే అలా చేయకూడదు. అది మీరు అనుకుంటారు వాళ్ళు చెయ్యరు కదా అంటే, అందుకే యాకోబు లాంటి వాడే ఎవరితో చెప్పాడు? యేసేపును బతిమలాడుకుంటున్నాడు. యాకోబు లాంటి వాడే, మా ఏంజుగా నేను వచ్చాను అనుకో, యాకోబు లాంటి వాడు ఏం చేశాడు? యేసేపును బతిమలాడుకున్నాడు. యేసేపు ఏం చేస్తున్నాడు? తన సహోదరులను బతిమలాడుకుంటున్నారు. అరే, నేనైతే చనిపోతున్నాను, మీరు మాత్రం ఒకటి మటుకు గుర్తు పెట్టుకోండి, నేను మీరు ఈ ప్రాంతం నుంచి ఏదో ఒక రోజు పోతారు, మీరు ఎక్కడైతే ఖచ్చితంగా ఉండరు. మన పితరుల దేవుడు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు పోయేటప్పుడు నా ఎముకలను కూడా తీసుకుపోండ్రా అన్నాడు. నా ఎముకలను తీసుకుపోండ్రా అన్నాడు. కాబట్టి ఆ ప్రదేశంలో ఒక పెట్టెను సిద్ధం చేసి, ఆ పెట్టెలో యేసేపు శవము నుంచి, ఆ శవముని దేంతో చేస్తారంట? సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచాను. సుగంధ ద్రవ్యం సిద్ధపరిచాను. ఇప్పుడు 400 సంవత్సరముల తర్వాత వాళ్ళు పోయేటప్పుడు ఆ పెట్టెలో ఉన్న శవము ఉందా, ఇంకదంగా ఉందా? తీసుకుపోయింటారుగా. అంటే దేవుడి యొక్క ఉద్దేశములు ఇలాగనే ఉంటాయి. మనకు కూడా ఒక నమ్మకం ఉండాలి. ఏందా నమ్మకం? దేవుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు కాబట్టి మాకు ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, ఇదిగో మమ్మల్ని చనిపోయిన తర్వాత పెట్టెలోనే పెట్టి పాతి పెట్టాలి. మనమేమనుకుంటామంటే, చనిపోయిన తర్వాత ఊరు చూశారు అంటారు. ఊరు చూశారని నేను అనట్లేదు. చనిపోయిన తర్వాత గురించి నీవైతే సింపుల్ గా తీసుకున్నావు, చరిత్రలోనైతే గ్యారెంటీగా కరెక్ట్ గా తీసుకున్నారు, వాళ్ళు పద్ధతిగా తీసుకున్నారు దాన్ని. అయితే నువ్వైతే క్యాజువల్ అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీ శరీరానికి కూడా ఒక కిలువిండేటట్టుగా చేశాడు అక్కడ ఆయన. యేసు ప్రభులో ఉన్నటువంటి నీకు ఒక విలువ ఉన్నది, నీకు ఒక బాధ్యత ఉన్నది. నువ్వు ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఎలా పడితే, ఎవరు పడితే, ఏ విధంగా పడితే ఆ విధంగా మనం చేయటానికి లేదు. పరిస్థితిని బట్టి ఏ విధంగా పడితే ఆ విధంగా ఉండటానికి లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యేసేపు తన కుమారులతో చెప్పాడు. ఇప్పుడు ఆ విధమును బట్టి మనందరం కూడా ఆలోచించినప్పుడు ఇక్కడ తన యొక్క తండ్రి నిమిత్తం మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 50 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు కిందికి వచ్చి చదువుకున్నట్టు, అంగళార్చు దినములు అయిపోయిన తర్వాత అతని గురించి అంగళార్చు దినములు గడిచిన తర్వాత యేసేపు ఫరో ఇంట వారితో మాట్లాడి, మీ కటాక్షం నా మీద నుండి ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి, నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా. ఏంటమ్మా? కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా. ఎవరు తవ్వించాడు? యాకోబు తవ్వించాడు. ఎలా తవ్వించాడు?
బాగా ఆలోచన. ఎలా తవ్వించాడు అది ఇప్పుడు మనకు కావాలి. మీరు ఇప్పుడు మీరు ఆలోచన చెప్తే జాగ్రత్తగా. స్థలం సిద్ధపరిచాడు. చనిపోయే వ్యక్తి ముందే సమాధి తవ్వించుకున్నాడా? అది ఎలా తవ్వించుకున్నాడు? ఎలా తవ్వించుకున్నాడంటే, ఇదిగో నేను ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఇదిగో మీ తల్లి అయినటువంటి లేయా చనిపోయింది. లేయాను నేను పూడ్చిపెట్టేటప్పుడు లేయా కొరకు సమాధి తవ్వించి పూడ్చిపెట్టాను. పైన ఒక అర ఖాళీ పెట్టాను, అక్కడ నన్ను పెట్టాలి. లోతుగా తవ్వుతారు. తవ్విన తర్వాత మొదట చనిపోయిన వాళ్ళని ఒక పక్క పెడతారు, దాని పక్కనే ఇళ్ళని పెడతారు, లేదా దాని పైన పెట్టేస్తారు. ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారు. అలాగే అది ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతి. అందుకనే పిరమిడ్స్ లో కూడా ఐగుప్తులు ఏం చేస్తారంటే, పిరమిడ్స్ లో కూడా ఒకళ్ళని ఇతను పెట్టేస్తారు అక్కడ అంటాడు. ఎందుకంటే మీకు అర్థం కావటానికి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, బాగానండి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత అతన్ని ఎక్కడ ఉంచారంట? అరిమత్త యోసేపు తన కొరకు సిద్ధపరచుకున్న సమాధిలో బట్టి అని పెట్టారంట. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు, ఇది నా కొరకు ఇలా ఉండాలి, నన్ను ఇక్కడ ముందుగానే సిద్ధపరచుకున్నారంటే. అసలు ఆలోచించండి, యూదుల యొక్క పద్ధతి, ఇశ్రాయేల్ పద్ధతి ఎలా ఉంటుందో. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు, నన్ను ఎక్కడే ఉంచాలి, నన్ను ఎక్కడే పెట్టాలి, నన్ను ఎక్కడే పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులకి భక్తి మర్యాదలు అనేది పూర్తిగా లేవు. అసలు భయం అనేది అస్సలు లేదు. ఎందుకు లేదంటున్నాడంటే, దేవుడు అంటే నమ్మకం ఉంటే కదా భయం ఉండడానికి. అసలు దేవుడు అంటే నమ్మకం ఉందమ్మా? నిజంగా చెప్పండి, నమ్మకం ఉందా? లేదు. కాబట్టి భయం లేదు. ఏమవుతులే, తాగుబోతోని తాగొద్దని చెబితే తాగితే ఏమవుతుందని లెక్క లేకుండా ఉన్నట్టుగా, తిరిగిపోతోని తిరగొద్దని చెబితే తిరిగితే ఏమవుతుందని లెక్క లేకుండా ఉండటానికి కారణం ఏంది? ఏమవుద్దులే. అర్థమవుతుందా? ఏమవుద్దులే అంటే తర్వాత వచ్చేటువంటి పరిస్థితిని వాళ్ళు గుర్తుపట్టుకుంటున్నారా? అసలు భయం అనేది ఉందా? సొదొమ గొమొర్రా తగలబడిందంటే ఎవరన్నా ఎవరు చూసిర్రు అంటున్నారు. ఈ రోజు మన కళ్ళ ముందు తగలబెడుతున్నా కూడా ఏమంటున్నా? వాళ్ళ పాపం అంటున్నా. మరి మన పాపం లేదా? ఎవరైనా తగలబడాల్సి, ఎవరికైనా జరగాల్సిందే. ఎందుకు ఇక్కడ ఏమంటారు తెలుసా? ముందుగానే సిద్ధం చేసుకున్నాం. మనకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మనం దేని కొరకు సిద్ధం చేసుకోవాలి? దేవుడు వచ్చినప్పుడు మనలను తీసుకెళ్తాడని రెడీ అవ్వాలి. నమ్మకం ఉందక ఎవరికన్నా? ఆ నమ్మకం ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎంత భయంతో కూర్చోవాలి, దేవుని వాక్యం వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి, దేవుడు మాట్లాడేటప్పుడు ఎంత భయంతో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా రేపు వస్తాడు, నేను కరెక్ట్ గా లేకపోతే తీసుకుపోయి నరకం వేసేస్తాడు. అంతే. మా పెద్దమ్మ ఆ వెనకామని లేకుండా రాత్రిలాగా మళ్ళీ కింద పడుద్ది. ఇప్పుడు దాకా మా పొలం కాడ పని చేసి వస్తే ఇప్పుడు నిద్రరాలు, మరి ఏడొచ్చి కూర్చొని నిద్రపోతున్నాయింది. ఇప్పుడు దాకా నేను పోయి చూశాను, ఆటో బాగా చెప్పుకుంటాను. ఇప్పుడు దాకా పొలం చేసి వస్తుంది. మరి ఇప్పుడు ఏడొచ్చి నిద్ర ఎందుకు పోతున్నావు? మీకు చెప్తున్నాను, వాక్యం వినలేదంటే మీలో దెయ్యాలు బట్టి. నేను ఎవరికైనా చెప్తున్నాను, నాకైనా అంతే. ఎందుకంటే లోకం మీలోనికి వచ్చి వాక్యం వినకుండా చేసి మిమ్మల్ని పాడు చేసేస్తుంది. మీరు వాక్యం వినరు కనుక మీరు ఎట్ట జీవించినా ఏమవుతులే. వాక్యం వింటే భయం ఉంటది, వాక్యం వినకపోతే ఎట్ట జీవితే ఏమవుతులే, ఎవరు చూసారులే, అందరూ జరిగినట్టే మాకు జరుగుతుంది అన్నప్పుడు అందరిలాగా నువ్వు ఉండొచ్చు. ఈరోజు ఆగండి, అందరిలాగా ఉండొచ్చుగా, మీరు అందరిలాగా జీవించొచ్చుగా, అందరిలాగా కండిషన్లు మీకు ఉండాలిగా, అందరిలాగా మీరు ఉండొచ్చుగా. మనం అందరిలాగా ఎందుకు ఉండమంటే మనకు ఒక భయం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నెగ్లెక్ట్ ఏం చేస్తుంది? వాక్యం వినకుండా చేసి మన వాళ్ళు కూడా అందరిలాగా మార్చేసేసి. అందుకే మీకు బతిమిలాడి చెప్తాను, 100కు 10 సార్లు చెప్తాను, వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. కానీ మీరు నిద్రపోతున్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది తెలుసా. అలాంటప్పుడు దయచేసి వాక్యం ప్రార్థనకు రాకండి. నిద్రపోయే వాళ్ళు వద్దు. నేను లైవ్ లో చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, నిద్రపోయే వాళ్ళు ఎవరైనా వద్దు, రాకండి. మీరు నిద్రపోతే నాకు వాక్యం చెప్పొద్దుగా, దయచేసి చెప్తాను. పరిశుద్ధాత్మ బాధపడుతుంటాడు నా హృదయంలో. మీ గురించి ఎంతో ఆశతో ఆసక్తితో గంటలు గంటలు కూర్చొని, రాత్రి మగులు కూర్చొని వాక్యం తయారు చేసిన తర్వాత మీ మొక్కలు చూసిన తర్వాత చెప్పడానికి ఉండదు. మీరు అనొచ్చు, వచ్చి కూర్చొని పోతామంటే ఆశతో రావాలి దేవుని మందిరానికి, ఆసక్తితో రావాలి. ఇక్కడ యాకోబుకు చచ్చిపోవటానికి దగ్గర పడ్డ తన కుమారుని పిలుచుకొని బతిమిలాడుకొని చెప్తున్నాడు, యోసేపు మర్చిపోవద్దయ్యా, మర్చిపోవద్దయ్యా, మరిచిపోవద్దయ్యా, మరిచిపోవద్దని కాళ్ళు పట్టుకొని మరీ చెప్తున్నాడు, మర్చిపోవద్దని. తొడ కింద చెయ్యి పెట్టుకొని వాగ్దానం ప్రమాణం చేపించుకుంటున్నాను, నువ్వు మర్చిపోవద్దని.
ఇప్పుడు ఏసేపు కూడా బతిమలాడుకున్నాడు తన బిడ్డల్ని, మర్చిపోవద్దురా, 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను చెప్పిన మాటలు గుర్తు లేకుండా పోవద్దు, ఆ రోజు నన్ను గుర్తు పెట్టుకోండి మీరు. ఈరోజు దేవుడు గుర్తుండాలమ్మా మీ అందరికి, మీ అందరికి గుర్తుండాలి. నెగ్లెక్ట్ వచ్చేస్తుంది కొన్నిసార్లు మీ జీవితాలలో. కారణం ఏంటంటే వాక్యం హృదయంలో ఉండటం లేదు. అందుకని ఏమన్నారు తెలుసు చూడండి, నా నిమిత్తము సమాధిని చొవ్వించి తిని గదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. నా నిమిత్తం నేను తవ్వించుకున్నాను సమాధి. ఎలాగంటే ముందు లేయాను పాతి పెట్టాను, ఆ లేయాను ఉంచిన స్థలంలోనే నన్ను పాతి పెట్టాలి. తర్వాత చదవండి. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడు అనెను. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో, యోసేపు తన యొక్క అన్నదమ్ములు వాళ్ళ యొక్క తండ్రి యొక్క శవాన్ని పాతి పెట్టి మరలా వస్తారంటాను. కానీ ఫరో ఏమన్నాడు, వెళ్ళి పాతి పెట్టుకొని రమ్మని చెప్పు అన్నాడు. అంటే ఈ యొక్క 13 లేదా ఈ యొక్క వచనంలో మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏమున్నదంట, ఒక నమ్మకం ఉన్నది. ఏమున్నది? ఏమని నమ్మకం ఉంది? ఏమని నమ్మకం ఉంది? వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు, కాబట్టి ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు మనకు ఆ నమ్మకం ఉందా? ఉందా మన నమ్మకము? ఈరోజు ఆ నమ్మకం నీ జీవితంలో ఉందా? దేవుడు ఖచ్చితంగా నాకు ఏదైనా చెయ్యగలడని నమ్మకం ఉందా? ఎందుకు లేదు? ఆ నమ్మకం ఉందంటానికి మాట కాదు, క్రియ. క్రియ. ఇక్కడ ఎంత కార్యం జరిగింది తెలుసా? అక్కడ చదవండి, కావాలని చూడండి. 8వ వచనం చదవండి అమ్మా. యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెలను, మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహమంతయు బహు విస్తారమాయెను. యోర్దానుకు అవతలనున్న ఆటాదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినముల దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయుల ఆకాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుడు చూచి, ఐగుప్తులకి ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరు కనుక దానికి ఆబేలు మిస్రాయిం అని పేరు పెట్టబడెను. అది యోర్దానుకు అవతలనున్నది. అతని కుమారులు అతని విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులను కానాను దేశమునకు అవతలి శవమును తీసుకొని పోయి మక్పేలా పొలముందున్న గుహలో పాతి పెట్టిరి. దానికి ఆ పొలము అబ్రహాము తన శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎబ్రోను యొద్ద కొనెను. ఆమేన్. ముందుగానే సిద్ధము చేసుకున్నట్టుగా అక్కడికి తీసుకు వెళ్ళాలని రెడీ అయిపోయారు. అబ్రహాము ప్రారంభంలోనే వెళ్ళి అడిగినప్పుడు, ఇదిగో తీసుకోమంటే నేను ఏది కూడా ఊరకనే తీసుకోను అన్నాడు. ఇది నాతోనే పోయేది కాదు, నా తరతరముల వాళ్ళు ఇక్కడ ఉండాలి కాబట్టి ఊరక నాకు వద్దు, కొంత ధనం ఇచ్చి ముందుగానే కొని పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు మీరందరూ కూడా ఏదైనా కొనటానికి పోయినప్పుడు, పొలము కానీ ఏదైనా కొనటానికి పోయినప్పుడు మొదటగా ఏం చేస్తారు? సంచకరువు పెడతారు. సంచకరువు తెలుసుగా? అంటే ఎందుకు పెడతారు సంచకరువు? అది నాది, అది నాది. దాన్ని మనం ఏమంటే అడ్వాన్స్ అంటాం. అది నాది, నేను మరలా వచ్చి మొత్తం కట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటాను. ముందుగానే అబ్రహాము కానాను దేశంలో ఒక స్థలము కొనుక్కున్నాడు. ఆ గృహ దగ్గర ఒక స్థలం కొన్నాడు. ఎందుకు? ఇది మాది, శ్మశానమని కాదు, ఇది మాది. మరలా మా దేవుడు చెప్పినట్టు మరలా వచ్చి మేము ఇక్కడ స్వాధీనపరచుకుంటాం. ముందుగానే రెడీ చేసి పెట్టుకొని పోయాడు. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు తెలుసా? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఎవరికైనా ఒకళ్ళ గుర్తుందా? ఒక్కళ్ళైనా ఎవరైనా ఆలోచించండి.
ఎవరైనా ఒక్కలైనా ఇక్కడ ఎలాగైతే ఎవరు ఏ, అబ్రహాము తన పొలము కొన్నాడు, అదే విధంగా యేసు ప్రభు ఏం చేశాడంట? బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు గుర్తు పెట్టుకోండి అమ్మా. గుర్తు పెట్టుకుంటే నీవు ఎవరి సొత్తో నీకు తెలుస్తుంది. నువ్వు గుర్తు పెట్టుకోకపోతే ఏం తెలుస్తుంది? 1:14 బాగానండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మను స్వాస్థ్యముగా సంచకరువుగా ఉంచి ఉన్నాడు. ఆమేన్. ఏ ఆత్మ? ఇప్పుడు నీలో ఏమున్నది? ఉంటే నీవు ఆయన స్వాస్థ్యమే. ఎందుకు? సంచకరువు పెట్టుకొని పోయాడు ముందుగానే. సంతకరువు పెట్టుకొని పోయాడు. సంతకరువు పెట్టుకొని పోయినాడు వచ్చి తీసుకుపోవడం మళ్ళా తీసుకపోతే లేదు. అప్పుడప్పుడు మీరు ఎద్దులను కానీ బర్రెలను కానీ గొర్రెలను కానీ ఎట్లా నమ్మేటప్పుడు ముందే సంచకరువు పెడతాడు. పెట్టినప్పుడు దానికి ఏం చెప్తారు? ఇది నాదంటారు. ఇంకోటి ఏం చెప్తారు? దానికి గుర్తుంది దొరికన్నా అమ్మకూడదు. దానికి ఏం చెప్తారు? ఒక కండిషన్ పెడతారు. ఏంటిది? ఇన్ని రోజులు అని గడువులు పెడతాడు. గడువు పెడతారా లేదా? ఒక సంవత్సరం అని, సారీ 10 రోజులని, నెలని, 45 రోజులని, 3 నెలలని గడువు పెడతారు. ఈ గడువు లోపు నువ్వు రాకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, దాన్ని మా ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. కాబట్టి దేవుడు కూడా, మన యేసు ప్రభు వారు కూడా మనకేం పెట్టాడు? గడువు పెట్టాడు. ఎప్పటిదాకా? నేను మరలా వచ్చి తీసుకుపోతానన్నాడు. అదే గడువు. నేను మరలా వస్తానన్నాడు. వస్తానన్న యేసురాజు తెస్తానన్న బహుమానము పాట రూపంగానే ఉంది. కానీ ఇప్పుడు మనందరికి ఏం గుర్తుండాలి? ఇది ఎవరిది? యేసు ప్రభుది సొత్తు ఈ శరీరం. ఎందుకంటే తన ఆత్మను నాకు సంచకరువుగా పెట్టాడు. ఎవరైనా వచ్చి దీన్ని కదిలిస్తే డిస్టర్బ్ కాకూడదు. మనం అప్పుడప్పుడు వస్తుంటాడు. ఎవరు వస్తుంటారు? వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తారక్క? ఏం చేస్తారక్క? తెలుసుగా మీకు? ఏం చేస్తారు? వాళ్ళు ఎంత అడిగారంటే వాళ్ళు 3 లక్షలు చెప్పారు. నేను 5 లక్షలు ఇస్తా. ఏమన్నాడు? 5 లక్షలు ఇస్తా. అమ్ముతురా? అమ్మితే ఏమవుద్దమ్మా? అమ్మితే ఏమవుద్ది? మాట తప్పుతాం. వాడు ఇప్పుడు అవసరమైతే వాడు వెళ్ళి ఏం చేస్తాడు? సంచకరువు పెట్టినాడు, కేసు పెట్టినా చెల్లుద్ది. కేసు పెట్టిన ఏమవుద్ది? చెల్లుద్ది. అప్పుడు వెంటనే జడ్జి ఏమంటాడు? నీకు గడువు పెట్టాడు అంటాడు. అవును సార్, గడువు పెట్టాడు. ఎన్ని రోజులు? నెల పెట్టాడు సార్. ఇప్పుడు నెల పెట్టిన తర్వాత నెలలోపు వచ్చాడా రాలేదంటే, సార్ 3 రోజులకు రాలేదు సార్, నేను అమ్ముకున్నాను, ఎక్కువ రేటు వచ్చిందంటే, అలాంటప్పుడు ఎందుకు సంచకరువు తీసుకున్నావు? సంచకరువు ఎందుకు తీసుకున్నావు? తీసుకోకూడదుగా. అదే విధంగా దేవుడు తన ఆత్మను యేసు ప్రభు తన ఆత్మను మనకు సంచకరువుగా ఉంచాడు, పరిశుద్ధాత్మని. ఇప్పుడు మధ్యలో దెయ్యం వచ్చి కొన్ని రూపాయలు ఎక్కువ చూపెడుతుంటది, ఆశలు. మనం కూడా ఏం చేస్తాం? ఈ ఆశలు ఏంటి? ఈ ఆశలు ఏంటి? శరీరాశ, నేత్రాశ. ఇది అప్పటికేమని తెలుసా మీకు? ఏంటి ఈ ఆశలు? పనా? ఓకే, పని అంట. ఇంకేందండి? ఏంటి ఆశలు? యాకోబు రాసిన పత్రిక 4:8 అనుకుంటాను. 8-4 చూడు. మీకు వాక్యాన్ని చెప్పాలంటే ఇంక ఆ సబ్జెక్ట్ బాగుంటే ఈ సబ్జెక్ట్ లేకపోతే 4:8 కాదు 4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము. ఆమేన్. వ్యభిచారి అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారు చెప్పండి? మీరు బైబిల్ చెప్పండి. వ్యభిచారని ఎవరిని అంటారు? అది చెప్పమంటున్నాను. ఒకడికి భార్య అయిన తర్వాత ఇంకొకరితో పోతే వ్యభిచారి అంటారు. అట్లా చెప్పరాదని తప్పేముంది? ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక ఆమెతో పోతే వ్యభిచారుడు అంటారు. అంతే కదా? ఇప్పుడు మనల్ని దేవుడికి స్వాస్థ్యంగా పొందుకున్న తర్వాత ఇప్పుడు మనం లోకంతో పోతే వ్యభిచారులమే. అర్థమైందా? బాగా ఆలోచించండి. దేవుడు మనకు ఏం చేశాడు? సంచకరువు పెట్టిపోయాడు, ఇది నాది అని. అవునా కదా? నాది అని సంతకరువు పెట్టినాడు. తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఆయన వచ్చినప్పుడు చూసుకుందామంటే, వచ్చిన తర్వాత ఆయన మనలాగా టెస్ట్ చేసేవాడు కాదు. ఆయన ప్రతిదీ పరీక్ష పెట్టి లాగించుకునేవాడు కాదు. మన జీవితం మొత్తం ఆయన తెలుసు. కాబట్టి ఈ లోకంతో మనం సంబంధం పెట్టుకోకూడదు.
ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు ఏడ ఉండాలి? దేవుని మందిరం. అవునమ్మా, ఆమె నిజమేనా కాదా? మరి లోకంలో ఉన్నామంటే అర్థం ఏంది? దానితో సంబంధం పెట్టుకున్నావు అంటే అంత సంబంధం ఏమైనట్టు? ఆ తెంపుకుంటారా? తెంపుకుంటే ఏమవుద్ది అక్క? తెంపుకుంటే ఏమవుద్ది చెప్పండి, మీకు తెలిస్తే. తెంపుకుంటే ఇంటి పేరు పోద్ది, ఆస్తి పోద్ది, పిల్లలు పోతారు, ఎన్ని పోతాయిగా. అందుకని తెంపు కాకుండా ఉంటామంటారు. తెంపు కాకుండా ఉంటాము. ఇప్పుడు కూడా ఎందుకు తెంపుకోరు? పరలోకం పోద్ది, మహిమ పోద్ది, ఆశీర్వాదాలు పోతాయిగా. అందుకని ఏడు తెంపుకోకుండా ఆడుంటాము. ఇప్పుడు నీ మీద పూర్తి ప్రేమ ఉంటుందా ఆయనకు? అప్పుడు నువ్వు అంటావు, ఏంది దేవుని మందిరానికి వస్తున్నా కూడా మేము బాగుపడట్లేదంటే బాగుపడరు. బాగుంటే ఏంది మీకు తెలిసినట్టు? బాగు డబ్బులు సంపాదించుకోవటం, ఇల్లు కొనుక్కోవటం, ఆస్తి కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం మీకు తెలిసిన బాగు. మరి బైబిల్ చెప్తున్న బాగేంది? లోకమునకు వేరే జీవించటం బాగు. అది బాగుంటే పవిత్రంగా జీవించడమే బాగుపడటం. పవిత్రంగా జీవించాలి. ఎంత పవిత్రంగా జీవించాలి తెలుసా? పక్కన ప్రాణం పోతున్నా కూడా పాపం మాత్రం చెయ్యకూడదు. రాత్రి చూశారుగా, యేసేపు గురించి చూశారుగా. అవకాశాలు ఎన్ని వచ్చాయి? ఆఫర్ మీద ఆఫర్, ఆఫర్ మీద ఆఫర్, ఆఫర్ మీద ఆఫర్, వద్దన్నా వస్తున్నాయి. కానీ తప్పు చేశాడా? నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ముందుగానే నేను అక్కడ కొనిపెట్టాను. ఏందయ్యా ఊరు పోరు లేని చోట, బుక్కు మకం లేని చోట పోయి కొన్నావు 1 ఎకరా పొలం అంటే, అది మా తాతల ఊరు. ఏ రోజైనా అడిగిపోతే నాకు హక్కు ఉంటది. ఏ రోజైనా. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా? పుట్టినూరుని మర్చిపోకూడదు అంటారు. ఏ రోజైనా నాకు అక్కడ హక్కు ఉంటది. కాబట్టి ఎందుకు హక్కు ఉంటదంటే, అక్కడ నాకేమున్నది? వారసత్వం. ముందుగానే అబ్రహాం అక్కడ కొనిపెట్టుకొని ఇక్కడే నన్ను పాతి పెట్టమని చెప్పినప్పుడు అబ్రహామును పాతి పెట్టాడు, సారాను పాతి పెట్టాడు, తర్వాత ఇస్సాకును పాతి పెట్టాడు, రిబ్కాను పాతి పెట్టాడు, ఇప్పుడు లేయాను పాతి పెట్టారు. లేయా తర్వాత యాకోబును కూడా పాతి పెడుతున్నారు. ఆమేన్. అంత బాగా మాట్లాడుతున్నారు చూడండి అమ్మ. ఇప్పుడు అంటున్నాడు, మేము వెళుతున్నాము కాబట్టి మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. యాకోబును పాతి పెట్టడానికి మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పోయి పాతి పెట్టి మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన, పాతి పెట్టారుగా, మళ్ళా తిరిగి అక్కడికి వచ్చారు. అందరూ ఐగుప్తులోనికి వచ్చారు. ఇప్పుడు ఒక సంఘటన చూద్దాం, చాలా బాగుంటది. చాలా జాగ్రత్తగా నండి, చాలా బాగుంటది. ఎంత బాగుంటదంటే, నీకు పై నుంచి 10 కోట్లు దొరికితే చూడు, అమ్మాయి అని సంతోషపడతావు చూడు, అంతకు 1000 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇక్కడ అందరూ చెప్తున్నాను, మనసు పూర్తిగా అందరికీ డబ్బులు ఊరక దొరికితే బాగుండు అనిపించేవాళ్ళు. ఎవరు వద్దనుకునే వాళ్ళు, ఊరకనే రావాలనుకునేవాళ్ళు. ఊరకు వచ్చిన దాని వల్ల ఏముంటది? ఆమేన్. ఏముంటదమ్మా? దానికి తగిన ఫలితం కూడా ఉంటది. ఊరకొస్తే ఊరకు ఉంటది అనుకున్నావు, ఫలితం కూడా ఉంటది. అందుకనే మీకు చెప్తున్నాను బాగానండి. దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే గొప్ప కార్యం. ఏయ్, వాడిని ఎందుకు పంపాడు స్కూల్కి? ఈరోజు పోయి వచ్చిండా? ఆనకు చదువుతాడు, మేడం ఫోన్ తాడితేస్తాను చదువుతాడు. నేను ఆనకు బయటకు వస్తే వాడి పని ఈరోజు ఉంటుంది. మామూలుగా ఉండదు ఈరోజు మటుకోడికి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చదవండి అమ్మా, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, చాలా చదవండి. ఇప్పుడు 50 అధ్యాయము 14 నుంచి చదువుదాం. ఇప్పుడు మన పాట ఇది అమ్మా, బాగా వినాలి. కొంత సమయం అక్క, గట్టిగా 40 నిమిషాలు లేదా 25 30 40 నిమిషాలు అయిపోద్ది. జాగ్రత్తగా నండి, ఇది మీకు ముఖ్యమైన పాయింట్. యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తుకు వచ్చిరి. ఆమేన్. తిరిగి మళ్ళా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. వెళ్ళిన వాళ్ళు శవమును పాతి పెట్టారు, తిరిగి ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఒక సంఘటన చదవండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించు ననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. ఇప్పుడు
ఎప్పటిదాకా వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నారా, భయంతో ఉన్నారా? నిజంగా చెప్పాలి. ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? ఈ 11 మంది ఐగుప్తు దేశంలో ఏ భయంతో ఉన్నారు? ఏ భయంతో ఉన్నారమ్మా? తెలుసుగా మీ అందరికీ ఆ చరిత్ర. ఏ భయంతో ఉన్నారు? చేసిన పాపం లోపల ఉన్నది కాబట్టి భయం. ఈ రోజు నువ్వు పాపం చేస్తే ధైర్యంగా నిలబడలేవు. లోపల పీకుతుంది ఒక రకంగా. ఎప్పుడు బయటపడుద్దో టెన్షన్ తో బతకడం కంటే ఒక్కసారి చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అదొక రకమైన టెన్షన్, అదొక రకమైన ఇబ్బంది, అదొక రకమైన టెన్షన్ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో యోసేపు సహోదరులు అందరూ కూడా తిరిగి ఐగుప్తులోనికి వచ్చి ఇక్కడ ఒక మాట మాట్లాడుకుంటున్నారు. ఇన్ని రోజులు మన తండ్రి ఉండటం వలన యోసేపు మనమల్ని ఏమీ అనలేదు. అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఎవరున్నారు? తండ్రి అయిన యాకోబు ఉన్నాడు. అందువలన యాకోబు ముందు మన వాళ్ళని ఏమన్నంటే యాకోబు బాధపడతాడమని ఏమనలేదు. కాబట్టి ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. ఇప్పుడు మనల్ని ఏమైనా అంటాడేమని భయం పట్టుకొచ్చింది. చేసిన కార్యం చిన్నదే, మామూలు కార్యం చేశాడా? ఎలాంటి కార్యాలు చేశారు వీళ్ళు? క్రూర మృగాల కంటే ఘోరమైన కార్యం చేశారమ్మ. మృగములైనా కనికరతయ్యము. అయ్యో ఇది మనతో పుట్టిన యొక్క తోటి జంతువే కదా, దీని ఎందుకు మనం చంపాలని కనికరతయ్యము. పాము తన గర్భమున పుట్టినటువంటి పిల్లలను కొరికి వేసిన దానికంటే ఘోరంగా తయారైపోయారు వీళ్ళు. అంత కసి ఎందుకు వచ్చింది ఇళ్ళల్లో? ఇప్పుడు ఏమనుకుంటున్నారు చూడండి, అక్కడ చూడండి. యోసేపు మన యందు ఏం పడతాడంట? ఎందుకు పగబడతాడు యోసేపు? యోసేపు ఎందుకు పగబడతాడు చెప్పండి? ఇంకా చెప్పండి, యోసేపు ఎందుకు పగబడతాడు? ఇంకా చెప్పండి, యోసేపు ఎందుకు పగబడతాడు? వీళ్ళు అనుకుంటారు ఎందుకు పగబడతారు అనుకుంటున్నారు? ఏందమ్మా? వీళ్ళ మనసులో అదే బుద్ధులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మారలా. వీళ్ళ మనసులో బుద్ధి ఇదిగో మనకు కీడు చేసే అవకాశం దొరికినప్పుడు మనం చంపేద్దాం అనుకునే బుద్ధులు కాబట్టి వీళ్ళు ఎదుటి వాళ్ళని అట్నే చూస్తారు అంతే. అందుకే మీకు అందరూ చెప్తుంటారు అప్పుడప్పుడు, పచ్చగా మేరలుడికి లోకమంతా. నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు అందరూ కరెక్ట్ కనపడతారు. ఈ 11 మంది బుద్ధులు ఎట్టాడి? మంచి బుద్ధులా? వీళ్ళందరూ 10 మంది బుద్ధులు మంచి బుద్ధులా? దరిద్ర బుద్ధులు. అందుకని యోసేపుది కూడా మనలాంటి బుద్ధి ఏమో అనుకున్నాడు. ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన బుద్ధులు మంచి అయినప్పుడు ఏమంటాం? యేసు ప్రభుని కూడా ఏమనుకుంటాం? యేసు ప్రభు కూడా ఈ రోజుల్లో ఉంటే ఆదివారం సోమవారం లేకుండా పని పాటకు తిరిగే వాళ్ళు సంపాదించుకోవడానికి అనుకుంటాం. ఎందుకంటే మన బుద్ధులు అట్టాటిగా, మన బుద్ధులు కరెక్ట్ అయితే మనకు కూడా యేసు ప్రభు కరెక్ట్ గా కనపడతాడు. మన బుద్ధులు అట్టాడి కాబట్టి, ఇలా 10 మంది బుద్ధులు అట్టాడి కాబట్టి తన సహోదరుడు ఇన్ని రోజులు పంచినా, ఇన్ని రోజులు బ్రతికించినా, ఇన్ని రోజులు వాళ్ళు పని చేయకుండా వాళ్ళని పోషిస్తున్నా, వాళ్ళకి ఏ కష్టం లేకుండా చేస్తున్నా, ఏ నష్టం లేకుండా చేస్తున్నా, ఆయన కష్టపడి వాళ్ళకు పెడుతున్నా, ఇలా బుద్ధులు ఎట్టనే అమ్మా? చెడు బుద్ధులు వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. వీళ్ళలో స్వభావాలు మారాలమ్మా. స్వభావం మారాలి. మా తమ్ముడు కాబట్టే కదా మాకు ఇన్ని మంచి పనులు చేశాడు. మేము ఊరకనే మా భార్య పిల్లలతో ఇక్కడ కూర్చుంటే మాకు పొలం ఇచ్చాడు, అది ఇచ్చాడు, అన్ని చేశాడు. మాకు ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా ఎన్ని రోజులు చేస్తే మా మీద పగుంటే చేతడా? కానీ వీళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారు? యోసేపుని చూసినప్పుడు భయపడి పక్కపోతారు. ఎందుకంత భయం అంటున్నారన్నాడు. చూడండి అక్కడ, మన మీద చూడండి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి వీళ్ళ మీద పగబట్టాలా? వీళ్ళని కొట్టాలంటే అమ్మా, దేవుడు మనల్ని కొట్టాలంటే పగబట్టాలా? ఒక్కసారి చావు గాకంటే చచ్చిపోతాం అంతే. మనం వాళ్ళని నాశనం చేయాలంటే ఆయన పగబట్టాలా? మనం అనుకుంటున్నాం మన బుద్ధులు అట్టాటి. మన మీద పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున, ఆమేన్, మనం అతనికి ఏం చేశాం? ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు వీళ్ళకు
ఆధారాలు పోతే ఏమవుతుందమ్మా? బాగా అర్థమవటానికి చెప్తాను. మీ అందరికీ తెలిసిన కథ, చరిత్ర. కథ కాదు, మీ అందరికీ తెలిసిన ఒక చిన్న చరిత్ర. తండ్రి దగ్గర నుంచి చిన్న కుమారుడు పోతున్నాడు. పోయేటప్పుడు ఏముందయ్యా? డబ్బు, బంగారం, ఆస్తి, ఐశ్వర్యం, 4-5 బ్యాగులు వేసుకొని పోయాడు. ఇప్పుడు ఎప్పుడైనా మా తండ్రి సంపాదించిన దాన్ని నేను అనవసరంగా తెచ్చుకున్నానని ఎప్పుడైనా అన్నాడా? ఏమనుకుంటున్నాడు? నాకేమి లే. ఎందుకని? ఎందుకనమ్మా? నీ దగ్గర ఏముందక్క? నీ దగ్గర ఏముందక్క? డబ్బుంది, బలం ఉంది, అధికారం ఉంది, నాకేమి లే. ఇప్పుడు అదే కదా మనందరం అనుకునేది. నిజంగా ఇక్కడ అనుకోని వాళ్ళు అని ఉంటారా? చాలా మంది తక్కువే. నాకు తెలిసి 100లో 1-2 ఉంటారు అంతే. అందరూ ఉంటారు నాకేమి లే. ఏందమ్మా ప్రార్థనకు రావచ్చు కదా, శనివారం ఎందుకమ్మా ఇంటికాడ పడుకొని నిద్రపోతున్నావంటే, ఏందయ్యా నా బాధ నీకేం తెలుసు? నీ కష్టాలు నాకేం తెలుసు? ఏం కష్టాలు నీ కష్టాలు? ఇంకా ఏముంది వాళ్ళ దగ్గర? తప్పిపోయిన కుమారుడి దగ్గర ఉన్న డబ్బు ఉంది. ఆయన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ఏదేదో ఉంది. ఇప్పుడు నాకేమిలే 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 అనుకున్నాడు, ఉన్నదంతా పోయింది. ఏంటిది? ఇప్పుడు ఏమైంది? ఆకలి. తండ్రి అప్పుడే గుర్తొస్తుందా? అప్పుడే గుర్తొచ్చబడితే ఎప్పుడో బాగుపడేవాళ్ళు జీవితాలు. అప్పుడే గుర్తురాడు. ఆకలి అయింది. ఆకలి అయినమ్మటే ఏం గుర్తొచ్చింది? అన్నం గుర్తొస్తుందా? అంత ఈజీ గుర్తొస్తుందా తండ్రి? అంత ఈజీ గుర్తొస్తుందా? అన్నం గుర్తొచ్చిన అమ్మటే ఏమనిపించింది? పని ఎత్తుక్కుంటున్నాడు. మీరు అమ్మటి పచ్చిన దానికి తండ్రి అంత ఈజీగా ఉండరా? అంత ఈజీ గుర్తొస్తుందా మీకు? ఎమ్మటి ఏమెత్తుకుంటున్నారు? పని ఎత్తుక్కుంటున్నాడు. పని కోసం అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు. దేవుడి కాళ్ళు పట్టుకుంటే పోలా? తండ్రి దగ్గర పోతే పోలా? గుర్తొస్తుందా? ఎందుకు గుర్తు రాలా చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు గుర్తు రాలేదు? ఆమేన్. ఎందుక? నా తండ్రి అన్నిసార్లు బతిమిలాడినా కూడా లెక్క లేకుండా వచ్చాను కదా, ఇప్పుడు పోతే ఏమనుకుంటాడు అంటే ఈడు బుద్ధిట్టాడిది, ఈడు బుద్ధిట్టాడిది, నాకేమి లేదు ఏమనుకుంటాడని ఇప్పుడు కనపడిన ప్రతి వాడి దగ్గర పోయి అడుగుతాడు. నీ ఇంట్లో ఏమైనా పని ఉందా? మీ దగ్గర ఏమైనా పని ఉందా? మీ దగ్గర ఏమైనా పని ఉందా? మిగతా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాడు. రే మొన్న నేను నీకు 5,000 ఇచ్చినా కదా, రే నేను నీకు మొన్న 2,000 ఇచ్చా కదా, రే నేను నీకు మొన్న బిర్యానీ పెట్టించా కదా, అంత అన్నం పెట్టమంటే వీళ్ళందరూ ఏమంటున్నారు? ఏమంటున్నారు? ఏలన అదే ఏమని ఉంటారు అక్క చెప్పండి? ఇంకా ఏమని ఉంటారు? మేమేమి నీ అమ్మడబల్లా, నువ్వే మమ్మల్ని అంట పెట్టుకొని తిరిగావు. అర్థమైందమ్మా? ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు పొద్దుకోకులు మా ఎమ్మట రమ్మని, మనమే వాళ్ళ తోడి పడుతున్నాం. ఎలాగా? ఎలాగా? గెహాజీ పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నాం వాళ్ళతోటి. చివరికి గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? ఏళ్ళకు కూడా చివరికి వచ్చేదయ్యే. ఏళ్ళకు కూడా చివరికి వచ్చేదయ్యే. ఈడ ప్రార్థన జరుగుతుంది, దేవుడి మందిరంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా బాగు చేస్తానంటే కుక్కలాగా వాళ్ళతో తిరగటం ఏంది? నాకు అర్థం కాలే. గెహాజీ న్యాయం అంతవరకు వచ్చమ్మా. నయమానూరు అన్నిటితో ఉరకటి మీద నాకు అర్థం కాదు. నువ్వు ఏందమ్మా ప్రార్థన రాలేదంటే ఇంటికి కూడా పని ఉండవు. ఏం పని ఉంది నాకు అర్థం కాకుండా? పిల్లలా లేకపోతే భర్తలా? మంచోళ్ళా? నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటారా? కాలు కింద పెడితే ఎక్కడ కరిగిపోద్ది అరిపాసులో పెట్టి నడుచుకుంటారా? తల్లిదండ్రులా? ఏమి నీకేమైనా ఇబ్బంది లేకుండా చేస్తారా? ఎవరు చేయరు మీరు అనుకుంటారేమో. నీ దగ్గర 2 రాళ్ళు 2 కాయలు, నీ ఇల్లు బాగుంటేనే మా కూతురే, మా వాళ్ళే, మా అక్కే, మా చెల్లెలే, నీకు మాత్రం హీనస్థితి వచ్చే బుద్ధి లేదానా? దేవుడు మాత్రం ఆ స్థితిలో కూడా చేతులు తెత్తి పట్టుకునేవాడు. అందరినీ పోయి అడిగితే ఒక్కళ్ళన పనిచ్చారమ్మా. ఇప్పుడు అడిగిపోయిండు. అప్పుడప్పుడు అంటాడు చీ అని అంటాడు మనోడు. ఎన్నిసార్లు అంటాడు? మనం కూడా అంటాం కదా అప్పుడప్పుడు. చీ ఇట్టాడు చోట ఆడ కూర్చొని పోదంటారు మీరు. చీ ఇటు కంపు అవుతుంటే ఇప్పుడు పోయి ఆడ కూర్చున్నాడంట. అయ్యా పనిత్తవా? నా దగ్గర ఏ పని లేదు. ఏ పని ఏం చేస్తాం? నీళ్ళెవరికి ఈ పని చేయలేమంటే ఏది పెట్టినా చేస్తాం. పందులు మేపుతావా? బోబెట్టాలి కానీ పందులు ఏందయ్యా? పందుల్లాగా పొరిలాన్ని పొరిలాడుతున్నాను. బోబెట్టాలి కానీ, ఎందుకంటే ఆకలి అంత స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చాడా? ఇప్పుడు పందులను మేపుతున్నప్పుడు ఆ పందుల కోసం వీడు ఏం చేశాడంట?
పొట్టు, మనం పొట్టు అని చెప్పారు కానీ మామూలుగా ఏం పోతాం పందులకి? కుడితి తొట్టిలో కుడితి పోతాం, తెలుసు కదా ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది? పాపం అప్పుడప్పుడు మా అమ్మాయి కోసం అది చిన్నగా ఊడుతుంటది, అది ఇల్లు మొత్తం తుడుస్తుంటే అన్నం ప్లేట్ కడిగితే పోయేటప్పుడు ఆ కింద పడితే ఛే! ఇల్లంతా గబు గబు చేస్తుంటారు దరిద్రంగా. ఎన్నిసార్లు అని ఉంటారమ్మా? ఇప్పుడు ఆడ కోకోని అంటున్నాడు, ఇదిగో ఆ పందులు తినేటువంటి ఆ తొట్టిలో బో తీసుకుంటున్నాడు అంటమ్మ తినటానికి. పాపమా, ఆమె పాపం అంటే డేంజర్ గా ఉన్నాం, ఎందుకంటే మనం కూడా అట్టున్నట్టే. పాపమా, అస్సలు పాపం అనొద్దు, దయచేసి పాపం అనొద్దు, ఎందుకంటే మీరు పాపం అన్నారంటే డేంజర్ లో పడిపోతాడు. పాపం అంటే ఏమంటారు? అయితే పోబెట్ట అంటారు, అంతే కదా? అయితే పోబెట్ట అంటాడు. అందుకని జాలి దయ చూపించకూడదు. పందులు తినే పొట్టు తింటుంటే ఏం చేసినాయి? ఎందుకు పొడిచినాయి? ఎందుకు పొడిచినాయి చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి. అట్లా ఉండకూడదు, దానికి ఏదో ఒక రీజన్ ఉంటది ఎందుకు పొడిచినాయి. ఒరే బుద్ధి లేనోడా, నువ్వు రెస్టారెంట్ లోకి వెళ్ళి 5 స్టార్ హోటల్లో ముక్కలు తినేటప్పుడు నీ కాడ కాపలా కాసుకుని కుక్కలాగా ఒక ముక్క వేసినవా? ఒక్కరోజన్నా మిగిలింది బర్రెకేసావు, ఎందుకు? పాలెత్తదని ప్రేమతో వేసిందా బర్రెతో? పాలెత్తది, పొద్దున్న ఎక్కువ పాలెత్తదని బర్రెకేసినావు కానీ నాకు ఎప్పుడైనా పెట్టినవా? అందుకని ఇది ఆ స్వభావం చూసుకొని నువ్వేమెత్తుతువో. ఎప్పుడైనా ఎవరి మీద జాలి చూపించలేదు కాబట్టి ఇప్పుడు పందులు కూడా జాలి చూపించడం మనోడి మీద. ముట్టెతో నెట్టేసిన అంటాం పాపం, పెట్టి నెట్టేస్తే కింద పడిపోతే వెంటనే మళ్ళీ ఏం చేసిండు? వాటిని పక్కకు నెట్టి తినాలని చూస్తాడు. ఇప్పుడు ఏటల్లో కలిసిపోయాడు. అప్పుడు అవి నెట్టేసిన తర్వాత అప్పుడు మనోడికి ఏమొచ్చిందని రాయబడింది? బుద్ధి. అంటే జనాలకు బుద్ధి ఎప్పుడు వస్తుందంటే అప్పుడే. ఇప్పుడు మీరు అంత మొరపెట్టినా ఎన్ని చేసినా రాదు. నేను వాక్యం చెప్పే పని అయితే జనాలు మారే పని అయితే ఎప్పుడు రోజు మొత్తం ప్రపంచం మొత్తం మారేది. దేవుడు బుద్ధి వచ్చేదాకా వదిలేస్తాడు జనాలు. ఇప్పుడు బుద్ధి వచ్చి ఏమంటున్నారు తెలుసా? నా తండ్రి దగ్గర ఎంతో మంది పనులు ఉన్నారు, ఇంతమంది తెలియదా? తెలుసా? ఇప్పుడు చెప్పాలి, తెలుసా తెలియదా? డబ్బు అయిపోయిన తర్వాత తెలుసా తెలియదా? మరి తెలిసినప్పుడు ఎందుకు పోలేదు? అవన్నీ అనొద్దక్క, తప్పు. హృదయములో లెక్కలేంతనుంది వాడికాడికి నేను పోయేదేంది? మామూలు విషయం అనుకున్నారా మీరు? ఏమంటారు చూడు, చింత చచ్చినా మనుషులు చచ్చుంటారు, లోపల తత్వాలు ఇంకా చావలా. ఎంత బాగా ప్రార్థనకు వచ్చి ఆదివారాలు ఉపవాసాలు ఉండి రాళ్ళనోటి ప్రేయర్లో ప్రార్థన చేసి రాత్రి మగులు చేతులెత్తి ప్రార్థన చేసి వ్యసనాలు ఎత్తుంటున్నాయి వాళ్ళ హృదయాల్లో. నాకు అర్థం కాల. అసూయ ఉండొచ్చమ్మా, కుళ్ళు ఉండొచ్చా, కోపగిచ్చుకునే తత్వం ఉండొచ్చా? ఎలాగొచ్చింది? చింత చచ్చింది, పులుపు అయితే చావలా. ఈడెందుకు బాలేదంటే నాకేం చేతగానున్నా ఈ ముంతున బయటికి పోయినా నెలకు 2000 సంపాదించుకొని రాగలను, బయటికి రోజుకు 2000 సంపాదిస్తాను. చిటికే చెప్తాడు ఒక్కొక్కడు, లెక్కలేంతాడు మంది. వీడికి అర్థం కాల, వరే నీ అహంకారమే నిన్ను నాశనం చేస్తుంది. నీకు అర్థమవుతుందా? వీళ్ళు ఉందేంటిది? అహంకారం. మాటలు చెప్పేవాడు ఇప్పుడు పనులు చేయలేడు, పని చేసేవాడు ఇప్పుడు మాటలు. మీకు అర్థమవుతుంది కదా? మాటలు చెప్పేవాడు చిటికేతి గంటకు సంపాదిస్తాడు 2000 అంటాడు. ఒక రోజు పని చేసి చూడమ్మా, పొద్దున పోయి మధ్యాహ్నం 3 గంటల దాకా పడగదు. పొద్దున 6 గంటలకు పోతే 11 గంటలకే శ్వాస వచ్చి పడిపోతారు. ఏందమ్మా గంటకు 1000 రూపాయలు సంపాదిస్తానంటే, అమ్మో నా వల్ల కాదు, అయ్యా నా వల్ల అసలు కానే కాదు. ఊపిరింటి అడుక్కొని తింటానంటే అడుక్కుంటూ ఊరి పెడతారు. నీకు నాకు అర్థం కాదా? అడుక్కుంటూ పెట్టే లోకమా? అంత సేమ్ లేదు. అప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది మనోడికి? బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, నా తండ్రి దగ్గర పోతే నన్ను క్షమిస్తాడులే అని వెళ్ళిపోతున్నాడు. అయితే తండ్రి ఎప్పుడు క్షమించాడంట? పోయినమ్మటి క్షమించాడా? ఎప్పుడు క్షమించాడు? ఎప్పుడు క్షమించాడు చెప్పండి, మీకు తెలిస్తే. ఎప్పుడు క్షమించుంటాడు? తండ్రి ఎప్పుడు క్షమించాడంటే కుమారుడు ఇంటిలో నుంచి బయటకు పోయేటప్పుడే క్షమించాడు. అందుకే అతడు కాలు బయట పెట్టింది మొదలుకొని ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నా కుమారుడు వస్తుడేమో, నా కుమారుడు వస్తుడేమో, నా కుమారుడు వస్తుడేమో ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ క్షమాపణ పొందుకున్నది ఎప్పుడు ఈ కుమారుడు?
తిరిగి వచ్చినప్పుడు. అదే విధంగా పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారు మనల్ని ఎప్పుడు క్షమించాడు? యేసు ప్రభువు ఎప్పుడు క్షమించాడు? ఆయన 3 మేకుల మధ్య వేలాడబడినప్పుడే క్షమించాడు. కానీ ఆ క్షమాపణ పొందుకోవాలంటే మనకు బుద్ధి రావాలి. ఆయన 24 గంటలు 365 రోజులు ఎనీ టైం ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే రాయబడింది, దినమెల్ల నా చేతులు చాచి మిమ్మల్ని పిలుచుతూ ఉన్నాను, వస్తారేమో. ఆ తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూసినట్టుగా యేసు ప్రభు వారు 1000 కళ్ళతో మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వస్తారేమో, 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 వస్తారేమని. వస్తే ఏం చేయాలని? క్షమించాలని. ఆశీర్వాదం అప్పుడే రాదక్కో, క్షమించాలి మొదట. క్షమించకుండా ఆశీర్వాదం వస్తే మనిషికి ఏమవుతుంది? గర్వం వస్తుంది. అందుకని లెక్క లేకుండా ఉంటారు జనాలు. అందుకని ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఏమంటారు చూడండి, నీవు మా మీద పగబెట్టి మన ఎందుకు పగ ఉంచి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు చేయ జరిగించననుకొని ఏ శేపునకు ఇలాగూ వర్తమానము పంపిరి. ఏమని వర్తమానం పంపుతున్నారు? బాగానండి, ఏమని వర్తమానం పంపుతున్నారు చూడండి. నీ తండ్రి చావక మునుపు, నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధమును క్షమించమనిరి. వారు యేసేపుతో ఇలా మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఇలా బుద్ధి ఎలా ఉంది తెలుసా? మీరు అందరూ ఏమనుకున్నారంటే ఇందాకనే వాళ్ళు బాగుపడ్డారు అనుకున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత యేసేపుతో ఏమని మాట్లాడుతున్నారు? ఏమన్నారు చూడండి అక్కడ, చదవండి. నీ తండ్రి, నీ తండ్రి అంటే ఎవరి తండ్రి ఆయన? మరి వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఎదురుగా లాల్చి వేసుకొని యేసేపు వస్తుంటే ఇక్కడ కూర్చున్న 10 మంది ఏమంటున్నాడు? ఏమన్నాడు? ఇదిగో ఇదిగో యాకోబు యొక్క ముద్దుల కొడుకు మన తమ్ముడు అన్నారా? అంటే ఇక్కడ కూడా నీ తండ్రి అన్నాడంటే బుద్ధి మారిందా? అది ఇక్కడ పద్ధతి. నీ తండ్రి అన్నారంటే మన తండ్రి కదయ్యా, మనందరికి తండ్రి కదా అని అన్నారా? అక్కడికి ఇక్కడికి ఏముంది? ఎప్పటికి యేసేపే ఆయనకు ముద్దు, మనం కాదు. ఇన్ని రోజులు పెంచి, ఇన్ని రోజులు పోషించి, ఇన్ని రోజులు బాగు చేసినా కూడా ఇలా బుద్ధులు మారలేదంటే ఏమనాలి వాళ్ళను? అంటున్నారు, నీ తండ్రి చావక మునుపు మాతో ఏమి చెప్పారంటే, మీరు ఖచ్చితంగా యేసేపు దగ్గరికి వెళ్ళి మేము నీకు కీడు చేసే మమ్మల్ని క్షమించమని బతిమలాడండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అన్నాడు. కానీ యేసేపు పక్క పోయి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు చూడండి అక్కడ. అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానముందున్నానా. ఏమంటున్నాడు? వీళ్ళేమయ్యారు? యేసేపు దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డాడు. సాగిలపడినామంటే ఏం చేస్తున్నాడు యేసేపు? వద్దు, నేనేమైనా దేవునినా? నేను దేవునినా? ఎందుకంటే యాకోబు యొక్క భార్య అయిన రాహేలు ఉంది, మీ అందరికీ తెలుసు రాహేలు. ఎవరు రాహేలు అంటే? యేసేపు బెన్యామీనుల తండ్రి. రాహేలు గుడ్రాలం. రాహేలు గుడ్రాలు. ఆమె కొన్ని రోజుల వరకు పిల్లలు లేరు. ఇప్పుడు రోజు దినదినము యాకోబు దగ్గరికి పోయి ఏం చేస్తుంది? నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలని యాకోబుతో యుద్ధం చేస్తుంటే అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నవాడినా? ఎందుకు నన్ను నాతో గోల పెడతావు? పిల్లల్నిచ్చేది దేవుడు. అదే విధంగా నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు నయమాను దగ్గరికి ఒక చిన్నది వచ్చి ఏం చెప్పింది? ఇదిగో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన నీ కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడని. కానీ ఇప్పుడు నయమాను దగ్గర నుంచి లేఖ పంపించి ఇశ్రాయేలీయుల యొక్క రాజుకు పంపించినప్పుడు ఆయన ఏమన్నాడు? బ్రతికించుటకు చంపుటకు నేనేమైనా
దేవునినా అంటే ఇదిగో మీరు క్షమించమని అడుగుతున్నారు కదా, క్షమించే అర్హత నాకేమైనా ఉన్నదా? మిమ్మల్ని కొట్టడానికి నేను ఎవరిని అసలు? తీర్పు తీర్చువాడు, ఆమేన్, తీర్పు తీర్చేవాడు దేవుడు. మీరు దయచేసి నన్ను ఏమనొద్దు, నేను ఎప్పుడూ మిమ్మల్ని క్షమించాను. ఎందుకు ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎందుకు క్షమించాడంట? ఎందుకు చెప్పండి? బాగా ఆలోచించండి. ఎందుకు? నా తప్పులు దేవుడు క్షమించినప్పుడే నేను మిమ్మల్ని క్షమించాను. ఎందుకంటే ఇది ఇలా జరగాలని ముందే రాసి పెట్టింది. ఎక్కడ ఎక్కడ ఆ? ఎక్కడంటే మీరు ఒక్కసారి వెనుకబోండి 37వ అధ్యాయంలోనికి. ఎనిమిదో వచనం నుంచి జాగ్రత్త చదవండి. అందుకు అతని సహోదరులు ఆ ఉందువా అని అతనితో చెప్పి ఆ అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెట్టుకొని వచ్చారు. ఏమన్నాడు అప్పుడు? నానా నేను ఒక కళ కన్నాను అన్నలారా. ఏం కళ అంటే, మనందరం కూడా పనలు కట్టాము, 12 పనలు మొత్తం అక్కడ పెట్టాము. అక్కడికి పోతే ఇదిగో నా పన లేచి నిలబడింది, మీ పనలన్నీ పండుకొని ఉన్నాయన్న. మళ్ళా ఇంకో కళ వచ్చింది. ఇదిగో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఉన్నాయి, మొత్తము కూడా నాకు సాగలు పడినట్టుగా ఉన్నాయి అన్నాడు. మేమందరం నీ పాదాల మీద పడతామా, మేమందరం నీ చేతి కిందకి వస్తామా అని పగబట్టారు. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది మన వాళ్ళకు? ఆ రోజు నాకు వచ్చిన కళ నెరవేరాలంటే నాకు ఇవన్నీ జరగాలి. అదే మీ దగ్గర ఉంటే మీరు నా పాదాల మీద పడతారా? మీరు నన్ను నమ్మేసింది నన్ను ఎంత స్థితిలోనికి తెప్పించటానికే. కాబట్టి ఏమన్నాడు? కింద చదవండి, అన్నమాట చూడండి. కాబట్టి చదవండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. 20వ వచనం చూడండి. ఏసేపు భయపడకుడు అన్న చదవండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. మీరు నాకేం చేశారు? కీడు చేశారు, కానీ నాకేం జరిగింది? ఎంత బాగా మాట్లాడుతున్నారు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించదు, కానీ నాకు మేలు జరిగింది. ఎందుకు ఈ మేలు జరిగిందంటే, మన పితరుడైన అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశారంటే, ఇదిగో మీ పిల్లలు 400 దినములు ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉంటారన్నారు. అలా ఉండాలంటే ముందు ఐగుప్తులోని ఊరొకరు రావాలిగా. అలా రావాలంటే మామూలుగా అయితే వస్తారా? ఎందుకు పోతారా? అవసరం అసలు పోతరా? పోరు. కాబట్టి నన్ను మీరు అమ్మేయాలని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి మీరు నన్ను ఐగుప్తు ఇస్మాయేలీయులకు అమ్మేశారు. ఆ ఇస్మాయేలీయులకు తీసుకొచ్చి ఈ యొక్క ఐగుప్తు సంతలో నన్ను నిలబెడితే ఈ యొక్క పోతీఫరు కొనుక్కున్నాడు. ఈ పోతీఫరు కొనుక్కోవటం వల్ల అతని ఇంట్లో పనిగా ఉంటే అక్కడ నుంచి నా మీద నిందేసి నన్ను జైల్లో పెట్టారు. జైల్లోకి రావటం వల్ల దేవుడు నాకు కలలు చెప్పే భావం చెబితే అప్పుడు నేను జైల్లో నుంచి దేశానికి అధికారిని అయిపోయాను. అధికారిని చేయటానికి ఇదంతా ప్రాసెస్. ఇదంతా ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనేవాడు ఉంటే మా వాళ్ళకి నన్ను ఎందుకు దూరం చేస్తాడని ఆ రోజే తిట్టేవాడుగా. కానీ తిట్టాడా? ఏమనుకున్నాడు? ఇది నాకు మేలు. ఏది జరిగినా దేవుని చిత్తమును బట్టి అదేమనుకోవాలి? మేలు అనుకోవాలి. ఎందుకు మేలు అనుకోవాలి? దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయడు. ఎవరికి? ఆమేన్. ఎవరికమ్మా? ఆయన బిడ్డలకి, ఆయన నమ్మిన వారికి, ఆయనతో ఉన్న వారికి కీడు చేసేవారు కాదు. మీరు ఏం చేయాలనుకున్నారు నాకు? అంటే ఎవరమ్మ కీడు చేయాలనుకుంది?
సహోదరులు ఎప్పుడైనా కీడు చేస్తారా? చేస్తారా? డౌట్స్ వచ్చేస్తాడు. ఇప్పుడు మనం దేవుడికి పేరు ప్రియారిటీ ఇస్తామా, సహోదరులు ప్రియారిటీ ఇస్తామా? తల్లిదండ్రులు ఎప్పుడైనా కీడు చేస్తారా? పిల్లలు ఎప్పుడైనా కీడు చేస్తారా? మనం దేవునికి ప్రియారిటీ ఇస్తామా, వీళ్ళకి ప్రియారిటీ ఇస్తామా? వీళ్ళకే. అందుకే ఏమంటాను తెలిసి ఇలా అడ్డమైపోయారు దేవుడి కాడికి రావటానికి. అందరికి అడ్డమైంది కదా ప్రతి ఒక్కరికి. మరి లేకపోతేనేమో రాహుల్లా గొడవ. ఏంది ప్రభు నాకు ఇవే, ఏంది ప్రభు నాకు ఇవే, నువ్వు కాడికి వస్తున్నా కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తేనేమో ఇలాగ అడ్డాలు. అంతే కదక్క, అవునా కాదు? దేవుడు ఒకవేళ పని ఇచ్చిండు అనుకో, ఏమంటారు మీరు? మంచిగా అనుకుంటారు దేవుణ్ణి. దేవుడికి ఏం చేస్తారు? మరుసటి రోజు అమ్మటే కృతజ్ఞత స్తుతి కొడుకు అని చెప్పి పాస్టర్ని పిలిచి, ఊరు మొత్తాన్ని పిలిచి అందరికి భోజనం. తర్వాత ఒక నెల తర్వాత పాస్టర్ గారికి ఏందయ్యా పనికి రాలేదంటే, ప్రార్థనకు రాలేదంటే, ఉద్యోగం నువ్వు చేస్తావా అంటే, ఉద్యోగం ఇచ్చినందుకు దేవుడికి సిగ్గు వచ్చిందంట. అంతే అన్నట్టుకుంది వ్యవహారం, అవునా కదా? నేను సక్రంగా ఆ పంట పండించినందుకు దేవుడికి బుద్ధి రావాలా? ఎందుకంటే తీరిక లేకుండా పోవాలి కాడికి. అదేమో నువ్వు చేస్తావా అంటారు, అప్పుడప్పుడు అంటారు కదక్క. అదంతా బాగుంది, ఇచ్చింది ఎవరు? అందుకని ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ఇస్తారు. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇస్తారంటే, అది ఇప్పించింది ఎవరు? ఆ దెయ్యం దేవుడి చేత ఇప్పించింది. ఎందుకు ఇప్పించిందంటే, వాళ్ళకి డబ్బు ఎక్కువ చూపిస్తే నీ కాడికి వస్తే అప్పుడు అడుగు అన్నారు. అందుకని దేవుడు ఏం చేశారు తెలుసా? నా బిడ్డల డబ్బు కంటే ఎక్కువ నన్నే ప్రేమిస్తారని డబ్బు ఎక్కువ ఇస్తే వాటలో పడిపోయి దేవుడిని మర్చిపోయి అప్పుడు ఎవరు తలదించుకున్నాడు? అందుకని ఇప్పుడు ఏందయ్యా ప్రార్థన కానీ ఆదివారం వస్తే సరిపోదా, ఏం రాకపోతే ఏమైనా కొడతారా? మీరు ఏమైనా కొట్టిరా మిమ్మల్ని? మీరు ఏమైనా అంటారా? ఏం కదా, ఆదివారం రాకపోయినా కదా, అసలు రాకపోతే ఏం కాదు, మీరు ఏమైనా పట్టించుకొని పీడి కొట్టరా? ఏమీ లేదు. కానీ మనమేమంటామంటే, ఇచ్చిందే అడ్డమైపోయింది. ఇప్పుడు మనకు మంచిగా పంటలు పండటం మీకు అర్థమైందమ్మా దేవుడి దగ్గరికి రావడానికి. అదే లేకుండా ఉంటే ఎండగట్టుకొని వచ్చి కూర్చుంటారు చాలా మంది. బాగా పండింది, ఇంకా దేవుడు లేడు, దెయ్యం లేదు. అస్సలకి ఎంత మూర్ఖత్వంలో పోయారు ప్రజలు. యోసేపు దేశానికి ఏమయ్యాడమ్మా? అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే రాజు. దేవుని మర్చాడా? మనం రాజులం కాల, అక్కడ ఒక పని వాళ్ళమైనాము. ఇప్పుడు మనం మర్చిపోవట్లా? గుర్తున్నాయా? అసలు గుర్తుందా? రేపు పొద్దున్న నీ చేతికి వస్తాయో రావో తెలియదు, అయ్యి వస్తాయో రావో తెలుసా? దేవుడు కూడా ఓకే అంటేనే అక్కడ ఉన్న ఆకాశం నుంచి పడిన చినుకు మధ్యలో ఆగిపోద్ది. ఆయన రమ్మంటే నాడు కింద పడేది. నీ దొరుకుతుందో కూడా తెలియదు. కానీ ఏంటంటే, లేనిపోని ఒక ఆలోచనలకు పడిపోయాం. అప్పుడు ఏమనుకుంటా తెలుసా? దేవుడే ఇచ్చాడంట. దేవుడు ఇచ్చేది ఏంటిది? పవిత్రత, పరిశుద్ధాత్మ తనలో జీవించేటువంటి పరిపూర్ణతనిస్తాడు. ఐశ్వర్యము, ఆస్తి దేవుడు ఇచ్చాడంటే ఎవరికి ఇస్తాడంటే, యోసేపు లాంటి వాళ్ళకి ఇచ్చాడు కావలసినంత. కానీ అన్ని యోసేపు ఏం చేశాడు? దేవుడి కోసం పక్కన పెట్టి రావటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం రావటానికి ఇష్టపడగలుగుతావా? కష్టం కదమ్మా. చాలా మంది చెప్తున్నారు కష్టం అమ్మ. ఎంత కష్టం అంటే, యోసేపు యొక్క సహోదరులాగా ఎప్పుడు భయంతో బతుకుతున్నాం. ఎప్పుడు భయంతో బతుకుతున్నాం. ఎవరి వల్ల భయం? యోసేపు వల్ల ఎవరికి? వాళ్ళకేమైనా కీడు జరుగుతుందని భయపడుతున్నారు. ఇప్పుడు మనలో కూడా ఏంటంటే, ఏమవుద్దు అని భయంతో బతుకుతున్నాం. అందుకే ఏమీ జరగట్లే. మనం దేవుడికి భయపడే తప్పులేదు, లోకానికి అది భయపడాల్సింది. దేవుడికి భయపడే తప్పులేదు. నేను చాలాసార్లు ఉంటుంటాను, ఈరోజు సమస్యలు వస్తున్నాయి. ప్రతి వారం నేను చూస్తుంటాను కదా, మన యొక్క వాహనము ఆదివారమే పోతుంటాం. సమస్య రాని, కానీ దేవుడు ఉన్నాడు. అదే నమ్మకం మనకు కావాల్సి. ఏమన్నా ఆడుండేసి దాన్ని పట్టించుకొని వీటికి రాకుండా కూర్చుంటే అట కుదురుతుంది అనుకున్నాం. పోతే పోని, దేవుడి ముఖ్యం. కానీ ఆయన టయానికి ఆయన అన్ని ఆయన తెలియదా? ఆయన తెలియకుండా ఏమన్నా జరుగుద్దా? సమస్తం ఆయన తెలుసు. అప్పుడప్పుడు మనలో కోపం ఉద్రేకాలు వస్తాయి. జరిగిందే నీ తప్పు వల్ల నాతో. ఎవరు మనం తప్పులు చేయగల కాదు, జరగాల్సిన విషయాలు బట్టి జరుగుతుంది. దేవుని దాన్ని బట్టి చెప్తున్నాను. మళ్ళీ మన అయితే మన తప్పుల వల్ల జరుగుతుంది, దేవుడికి మంది కాదు. కాబట్టి మనం ఒకటి చెప్తున్నాను చూడండి, యోసేపు సహోదరుల్లో ఉన్న బుద్ధి ఎలాంటిదంటే, పగబెచ్చుకునే బుద్ధి. ఈరోజు 100 మంది ప్రార్థనలో ఉంటారు, కానీ పగల మాత్రం పోవాలలో నుంచే. ఎవరి మీద పగుంది ఇప్పుడు యోసేపు సహోదరులకి? ఏమని పగున్నది?
ఏమని పగున్నది? ఇప్పుడు చెప్పాలి, ఏమని పగున్నది? ఆ? చంపేయాలని. అదే, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని పగున్నది? ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇప్పుడు ఏమన్నారు అంటే, ఇక్కడ చదివిన మాట ఏంది? మేము నీకు చేసిన కీడుని బట్టి నువ్వు మా మీద పగబట్టి ఉంటావు అన్నారు కదా. అంటే ఆయనకు పగలేదు, మరి ఇప్పుడు వీళ్ళకేమని పగుంది? వాడెప్పుడో ఆ యొక్క ఇస్మాయిలు కమ్మెత్తే యాడో చచ్చిపోయి ఉంటాడు, యాడో అడుక్కొని తింటాడంటే ఈడేంద్ర రాజు అయిందో. మేము ఎన్ని తిట్లు తిడుతున్నా కూడా నవ్వుకుంటూ నడుతున్నాడు. ఎందుకు అసలు తెలియలేదు. పగ ఏమన్నా అర్థం కాదు. తప్పేమో చేయకపోయా, తప్పేది చూపిద్దామంటే లేకపోయా, కోపము ఏం చేయాలి అర్థం కాక ఇలా నీళ్ళే పొడుచుకుంటుంటారు. నీళ్ళ కొట్టుకుంటుంటారు. ఎందుకంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదుగా, నీకేం అవసరం లేదు. ఇవన్నీ ఏసేపుకి ఎన్ని అవసరం లేదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా నేను బతకగలను. ఎందుకంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడమ్మ యేసేపు బయటకు. మీకు తెలుసో తెలియదు, ఒంటి మీద నూలు పేగు లేకుండా వచ్చాడు. ఇంచుమించు 10-11 సంవత్సరాలు అష్ట ఐశ్వర్యాలు అనుభవించాడు. ఎక్కడ? పోతీఫరు ఇంట్లో. మళ్ళీ పోతీఫరు ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన తర్వాత వాటి మీద ఆశ లేకుండా అక్కడి నుంచి కూడా ఎట్టా వచ్చాడు బయటికి? ఒంటి మీద నూలు పేగు లేకుండా మళ్ళీ బయటకు వచ్చాడు. ఏమైంది ఆ చొక్క అంటే పోతీఫరు భార్య తీసుకుంది. ఆమె దగ్గర ఉంది కదా, ఏమి లేదు కదా మనోడి దగ్గర. అలాగనే బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు జైల్లో కూర్చున్నాడు. అలాగనే ఈ 2 సంవత్సరాలు కూడా ఆయనకు తోడు ఎవరున్నాడు? మనం అది అనుకోవాలి. కష్టాలు పడ్డప్పుడు ఏడవటంగా చేయాల్సింది, దేవుడు ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోవాలి. ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశం యొక్క నెత్తిని కొకబెట్టాడు, రాజు చేశాడు. ఇప్పుడు రాజు అయినా కూడా ఏమన్నా గర్వం వచ్చిందా? ఏమన్నాడు? రే, నేను ఐగుప్తు దేశానికి రాజును కనుక వీళ్ళందరికంటే నా సమాధి బాగా కట్టమన్నాడా? నా పితరులను పాతి పెట్టిన దగ్గరే నన్ను కూడా తీసుకుపోనరా, దండం పెడతానంటున్నాడు. ఎందుకంటే అప్పుడు నాకు అవకాశం ఉండదు కదా. కాబట్టి మీకు దయచేసి మిమ్మల్ని బతిమిలాడుతున్నాను, నా యొక్క ఎముకలను కానానుకు తీసుకెళ్ళండి, ఐగుప్తులో పెట్టొద్దు దయచేసి. అక్కడ 400 సంవత్సరాలు ఆ శరీరమును కూడా ఎదురు చూస్తున్నాడమ్మా యేసేపు. అంటున్నాడు, ఈ రోజు ఇలా జరగటానికే ఎన్ని సంవత్సరాలు ఇలా జరిగింది. తప్పులు చేసింది. అప్పుడప్పుడు అంటాడు, దెబ్బల తగిలేకుంది ఏమవుతున్నాడు? ఎగురుతూ పరుగుతూ వచ్చాడు కానీ తగ్గల. మనం ఒక్క మాట అంటే 3వ రోజు అలిగి ప్రార్థనకు రా. ఏందో ప్రార్థన అంటే వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళకి సిగ్గు రావాలి, అందుకే నేను రావట్లా. వాళ్ళు తిడితే నువ్వు రాకపోతే వాళ్ళకి ఎందుకు సిగ్గు వస్తుంది? నాకు అర్థం కాల. నేను మానుకున్నాను, ఏమో చూద్దాంలే. మానుకుంటువి, ప్రార్థన చేయలేదు, పనికి బాగలేదు, ఇంట్లో పడుకొని నిద్రపోతావు, విరుగు బాగోలేదు. కోపంతో లోకానికి వెళ్ళిపోతే ఏమైనా బాగుంటుందా? అంటున్నాడు, ఈ రోజు ఇలా జరగటానికే ఆ రోజు నన్ను మీరు పంపించారు. అది మీరు పంపించారని నేను అనుకోవట్లా, దేవుడే మీ చేత నన్ను పంపించాడు. దేవుడే పంపించాడు. అందుకని నేనేం చేస్తున్నాను చూడండి, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఏమంటున్నాడు? మీరు నా మీద పగబట్టినా నేను మీ మీద ఏం పట్టుతున్నాడు? ప్రేమ. వస్తుందమ్మా మనసు? వస్తుందా? వస్తుంది. ఆలోచించండి. వస్తుందన్నా ఎందుకు రాదు అనుకుంటారు అప్పుడప్పుడు. ఏడొస్తుంది, ఎక్కడొస్తుంది? మరిసిపోయి ఒక 100 రూపాయలు బాగా నీ కడుపును పుట్టిన బిడ్డలే బాగా బతుకుతుంటే చూసి ఓర్చుకోలేని తల్లిదండ్రులు ఉండే లోకం ఇది. అవునా కదమ్మా? నిజం చెప్పని ఉంటుందా? బాగా బతుకుతున్నారు, ఏదో మంచిగా బతుకుతున్నారు, బాగా రూపాయలు సంపాదించుకొని బాగా బతుకుతారంటే వీడికేం ఎంత బాగా బతుకుతున్నాడు, వీళ్ళు కూడా కష్టాలు పడిపోవాలి. ఈడు భార్య రాత్రి మగులు ఆ పొలంలో ఉంటే అప్పుడు సిగ్గొస్తుందంట. వాళ్ళు బాగా బతుకుతుంటే వాళ్ళ మీద ఎందుకు అసూయ? నాకు అర్థం కాదు. నీకు తమ్ముడి మీద అన్నకు, అన్న మీద తమ్ముడికి, అక్క మీద చెల్లెలకి, చెల్లెల మీద అక్కకి. ఏం స్వార్థమైన లోకం ఇది? అంత లోకంలో బతుకుతున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు బాగా గమనించి ఆలోచించండి. భయపడొద్దు, మీలో ఉన్న విషమనాలు, ఆమేన్, మీలో విషముంది, నాలో
ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ముందు మీ విషమ దేనికి పనికిరాదు. ఈ ప్రేమ ముందు మీ పగ దేనికి పనికిరాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? పగతో జయించక ప్రేమతోనే శత్రువుని జయించాలంట. ఎంత బాగా మాట్లాడుతుంది. చాలా మంది అంటారు, మిమ్మల్ని అసహించుకున్నా కూడా మీరు మళ్ళా వాళ్ళకి అడిగిపోతున్నారంటే ప్రేమిద్దాం, తప్పేముంది? యేసేపు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించగలిగాడు చెప్పండి? యేసేపు గొప్పోడు కాబట్టి ప్రేమించాడు. వీళ్ళు కింద ఉన్నోళ్ళు కాబట్టి ద్వేషిస్తుంటారు తెలుసా? ద్వేషించేది గొప్పోళ్ళు కాదు, కింద కింద ఉన్నోళ్ళు, పనికిరాని వాళ్ళు ద్వేషించేది. గొప్పోళ్ళు ఎప్పుడూ ప్రేమిస్తుంటారు. వాడికి అన్నీ ఎక్కువే. మనసు కూడా విశాలమైన మనసు వస్తుంది. నన్ను తిట్టినాడు అని తెలిసినా కూడా నువ్వు పోయి మళ్ళా మాట్లాడుతున్నావంటే వాడు ఏమనుకుంటాడు తెలుసా? తెలివి కూడా లేదా, నేను ఇంత తిడుతున్నా మాట్లాడుతున్నాడంటే అది నీలో ఉన్న ప్రేమ. ఆమేన్. అది ఎలా ఉంది ప్రేమ చెప్పండి ఇప్పుడు? ఎందుకు ఉంది ఆ ప్రేమ? గుర్తు రావాలి మీకు, చెప్పిన వాక్యం గుర్తు రావాలి. ఎందుకుంది ప్రేమ? యేసులో ఉన్న ఆ ప్రేమ మనలోకి ఎలా వచ్చిందంట? ఆమేన్. ఆయన మనకు సంచకరువు పెట్టిపోయాడు ఆత్మ. ఇప్పుడు నీలో ఉన్నది ఎవరిది? వాళ్ళ ప్రేమే, వాళ్ళ తత్వమే. అప్పుడప్పుడు వివాహం అవటానికి ముందుగానే ఏం జరుగుతుంది? ఎంగేజ్మెంట్ అవుతారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తుంటారంటే, ఆ ఇంట్లో గ్యాస్ లేదంట, కట్టెల మీద ఉండాలంట. కట్టెల మీద ఉండటానికి ఇక్కడ ప్రిపేర్ అవుతుంటారు. ఏదమ్మా కట్టెల మీద ఉంటున్నామంటే, ఎన్ని రోజులు గ్యాస్ మీద ఉన్నారు, రేపు పోతే కట్టెల మీద ఉండాలిగా, అందుకే ముందు అలవాటు పడుతున్నాడు. ఇప్పుడు మనం రెడీ కావాలి అక్కడికి పోవటానికి. అక్కడ ఆయన దగ్గర ఏముంది? మన దగ్గర లేదు ప్రేమ. ఇప్పుడు మనము కట్టెలపై యువపోయేటప్పుడు కళ్ళ బిట్టి ఏమవుతాయి అక్క? అలవాట్లేని కళ్ళ బిట్టి నీళ్ళు వస్తుంటాయి. ఇవి రూపు తిరిగి అంటారా? నువ్వు నిజంగా ఆ మనిషిని ప్రేమిస్తే అక్కడ పోయి ఉండటానికి దీన్ని కూడా ఓర్చుకుంటావు. అదే కదా అన్నాడు యాకోబు. ఏమన్నాడు? రాహేలును ప్రేమించను, 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. ఏం పని చేశాడు 7 సంవత్సరాలక్క? అంత కష్టమో మీకు తెలుసుగా కాసే వాళ్ళకు. 7 సంవత్సరాలు ఆ గొర్రెలు కాచేటప్పుడు 7 సంవత్సరాలు కూడా ఎన్ని రోజులు ఉన్నాయంట? కొద్ది దినాలు అయిపోయినట్టు. అప్పుడే ఇప్పుడు 7 సంవత్సరాలు అంటున్నారు. అంటే ప్రేమించారు కాబట్టి. అదే అలాగే మనం ఎన్ని సంవత్సరాలున్నా మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకి దినాలు గొప్పేం కాదు. మన ఆశ అంతా దాని మీద ఉండాలి. యాకోబు ఉదయం పోతాడు, జీవాలు మేపుతాడు, సాయంకాలం వస్తాడు, మళ్ళా పోతాడు, వస్తుంటాడు. ఎందుకు యాకోబు నువ్వు ఇన్ని చేస్తున్నావంటే పక్కన ఎవరున్నారమ్మా? ఆల్రెడీ యాకోబు పక్కన ఎవరున్నారు తెలుసు? ఎవరికన్నా? లేయా ఉంది. లేయాను పట్టించుకోలేదు. ఏమన్నాడు తెలుసా? రాహేలు ఇష్టం. అలాగే మన పక్కన లోకం ఉంటుంది, దీన్ని పట్టించుకోవద్దు, దీన్ని పట్టించుకోవద్దు. మనం ప్రేమించిన పరలోకం కావాలి మనకు. అందుకని యాకోబు అంటున్నాడు, ఇదిగో మీరు చెడు చేయాలనుకున్నారు, అది మనకేమైంది కాబట్టి మిమ్మల్ని ఎవరిని నేను ఏమనను. అబ్బా, మనమైతే తీర్చుకుంటాంగా. ఆ రోజు నన్ను నేర్పించావు, ఇప్పుడు నా చేతులు దొరికావు, నీ తాట తీస్తాను అంటాం కదక్క. అంటామా? నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చూస్తానంట. ఏ రోజు వస్తుంది నీకు? ఏ రోజు చెప్పమంటారమ్మా? ఏ రోజు వస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని తీర్చి పెండాడతారు పాపం. ఊరు అంటే లేడీస్ కాబట్టి చెప్తున్నాను. పీల్చి పెండాడతారు ఊరు అత్తోళ్ళు. రేపు నువ్వు ముసలిదాని అయినప్పుడు చూస్తానంట. అప్పుడు చూసేదాకంటే నీ పగ పెరిగిద్దా? ఏంది ముసలిది అయిపోద్ది అన్నం పెట్టమంటే? నేను పెట్టను దానికి. ఏసేపు యొక్క సహోదరులు అయ్యాడు. ఎంత ఉన్నది కానీ ఇంకా నీలో పగ సావలేదు. సావదు. సచ్చి నరకానికి పోయే వాళ్ళకి ఎందుకు చత్తది? బుద్ధి తెచ్చుకున్న దూరు తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమించాడా లేదా? వాళ్ళకు బుద్ధి వచ్చింది. మనం ప్రేమతో ఆదరిద్దాం, తప్పేముంది? ఏదైనా చెప్పు పాస్టర్ గారు, ప్రేమ అనే మాట ఒప్పుకో. మేమేం తక్కువా? ఈ మధ్య వచ్చింది కదా డైలాగ్, తగ్గేది లేదు అన్నట్టుగా. మేము తక్కువ కాదు, మేమంతా అంతే. అందుకే ఏం చేశాడు దేవుడు? అని తాటది సార చేశాడు. ఎవరేది కాదు, అది క్యాజువల్ అనుకుంటారేమో. దేవుడు ఏమి ఎత్తుతావో అదే పంట కోత. నువ్వు ఏమి ఎత్తుతావో దేవుడేమి వెక్కిరింపబడడు. దేవుడు ఎక్కిరించబడతాడా? యేసేపు అందరూ అనుకున్నారు ఈడు పోయాడు, నాన్న మన వాళ్ళు బాగా చూసుకుంటాడు అనుకున్నాడు. కానీ నాన్న మాత్రం ఎవరి మీద ప్రేమ ఉంది? నా కుమారుడు పోయాడని మరలా యేసేపును చూసేంత వరకు ఆయన ప్రేమ అలాగనే ఉంది. మన లోకం ద్వేషించిందని బాధపడద్దమ్మా, దేవుడు ద్వేషిస్తే బాధపడాలి.
ఎవరు ద్వేషించిన ఇబ్బంది పడద్దు. మన అనుకున్న వాళ్ళు మనం వదిలేసి కూడా బాధపడాల్సిన పడలేదు. దేవుడు వదిలేస్తేనే బాధపడండి. అర్థమవుతుందక్క? ఏ? కాబట్టి మీ అందరి సమయంలో యేసేపు జీవితంలో నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఈ 1 గంట 20 నిమిషాలు కానీ క్షమించే గుణం క్రైస్తవులలో ఉండాలి. క్షమించాలి. ఎందుకంటే మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. తర్వాత ముందు ఆ యొక్క కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాట చదువుకుందాం, అయిపోయింది, సమయం అయింది. ఒక మాట ఉంది అక్కడ. 7వ వచనం చదవండి. 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, నువ్వు ఇప్పుడు ఇక్కడ క్షమిస్తే దేవుడు నువ్వు కనికరం చూపితే దేవుడు నీ మీద కనికరం చూపుతుందంట. ఈరోజు కనికరం చూపే స్వభావం ఉందా? నిజంగా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు అనుకోవద్దు. కొన్ని పగల చచ్చిపోయినా కూడా మనలో నుంచి పోవయ్యి, వాటిని చంపేసుకుందాం. కష్టమా కాదా? కష్టమా కాదు చెప్పండి అమ్మా. కొన్ని పగలు ఉంటాయి అక్క, అయ్యి ఎప్పుడో పగలై. ఇప్పుడు నువ్వేమయ్యావు? యేసు ప్రభులోనికి వచ్చి మారిపోయావు. నీలో పగలు ఎందుకు నాకు అర్థం కాదు. నీలో పగలు ఉండొచ్చా? ఉండకూడదా? మరి ఎందుకు ఉంచుకుంటున్నావు? అంటే నీ హృదయంలో ఏమీ లేదంట, స్వాస్థ్యముగా ఇచ్చిన ఆత్మ లేదు. అందుకంటే ఏమంటారంట ప్రార్థన. నేను రానులే పాస్టర్ గారు ఆడికి. ఏమంతైంది నాకు అర్థం కాలేదు. నువ్వు ప్రేమిస్తే కదా వాళ్ళు మారేది. యేసేపు ప్రేమించాడు గనుక అన్నదమ్ములు మారారమ్మా. తప్పిపోయిన కుమారుడిని తండ్రి క్షమించాడు గనుక కుమారుడు మారాడమ్మా. ఈరోజు మనం క్షమిస్తే తప్పే ఉందక్క. ఎవరినో క్షమించమని చెప్పడం, నీ ఇంట్లో వాళ్ళని క్షమించరా దయచేసి. కుదరదు. ఎందుకు కుదరదు అంటున్నారు చెప్పండి? త్వరగా రివాజన్ రావాలి. దేవుడు ఆత్మ లేదు, అందుకేమంటున్నాడు? వీళ్ళ స్వభావం ఎవరి స్వభావం అంట? కయ్యూను లాంటి స్వభావం. అర్పణ తెచ్చారు, అర్పణిచ్చారు, అంతా ప్రార్థన చేశారు, కానీ ప్రేమ మాత్రం లేదు వాళ్ళలో. వీళ్ళని కయ్యూనులు అనాలా, హేబేలు అనాలా? ఇప్పుడు ఈ అర్పణ దేవుడు స్వీకరించాడా? మీరు కూడా అలాంటి అర్పణ తెస్తే దేవుడు స్వీకరించడు. చాలా మంది అంటారు, నేను దేవుడికి అది ఎత్తాను ఇది ఎత్తాను. క్షమించే స్వభావం లేకుండా ఎందుకు? ప్రేమించండి, తప్పేముందమ్మా. నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభువులో ప్రపంచానికి చూపిస్తున్న ఒక సహనం ఏంటంటే ప్రేమించే స్వభావం యేసు ప్రభువులో. ప్రపంచంలో పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నీటి ఉంది, ఎవరిలో లేదు స్వభావం యేసు ప్రభువులో తప్ప. అందుకనే యేసు ప్రభువు ప్రేమామయుడు, కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు. క్షమించాలి. యేసు ప్రభు రాకముందే అన్నలను క్షమించాడు. ఎంత ద్రోహం చేశారు వాళ్ళు, మామూలు ద్రోహం చేశారు. బతిమిలాడంట, కాళ్ళు పట్టుకుంటాంట, అన్నలారా మీరు లేకపోతే నాకు దిక్కెవరు అన్నలారా అని గోజాడుతున్నాడంట. వాడు నుంచొద్దు, కాళ్ళు చేతులు కట్టేసి అమ్మేయండి అని అంటున్నాడు. కానీ ఈరోజు అలాంటి వాళ్ళు వచ్చి గోజాడుతున్నా, మీరు గోజాడుద్దన్నా, మీరెవరు? నా యొక్క అన్నలు, మీరు నా పాదాల మీద పట్టమేంది? ఎంత తగ్గించుకున్నారు చూడు. క్షమించే స్వభావం క్రైస్తవుల్లో ఉండాలి. కాబట్టి ఈరోజు 2 సందర్భం ఏంటంటే, మొదటిది వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు. నువ్వు నమ్మావా లేదా? నమ్మండి. ఏమి నమ్మాడు ఆయన? నమ్మి నా శవమును ఇక్కడ పాతి పెట్టదు, అక్కడ పాతి పెట్టండి, మరలా ఆయన వస్తానన్నాడు. యేసేపు నమ్మాడు, 400 సంవత్సరాల తర్వాత మీరు మరలా అక్కడికి వెళ్తారు, అప్పుడు నన్ను దేశపమ్మన్నారు. ఇప్పుడు మనం కూడా వాగ్దానాన్ని నమ్మాలి. నమ్ముతున్నాము? ఏందా వాగ్దానం? మరలా వస్తే తీసుకుపోతానన్నాడు. వచ్చి తీసుకుపోయే టైం నీకు తెలుసా? మరి నువ్వు రెడీగా ఉంటావు ఎప్పుడన్నా? యేసేపు ఏమన్నారు? అందుకే నా శవమును పెట్టెలో పెట్టండి అన్నాడు. ఎందుకంటే మీరు పోయేటప్పుడు అప్పటికప్పుడు పెట్టె సిద్ధం చేసుకోలేరుగా. ఆ తొందరలలో నన్ను బాణికి పోతారు కాబట్టి పెట్టెలో పెట్టి ఉంచండి, కట్టెక్కని పెట్టె భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాగనే మనం కూడా ఎప్పుడు ఎనీ టైం ఎలాగ ఉండాలి? రెడీగా ఉండాలి. ఇప్పుడు వాక్యంలో ఉన్నప్పుడే దేవుడు వస్తే వెళ్ళిపోతాం. అదే ఇంటికాడ పడుకొని నిద్రపోతుంటే ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ కూర్చి పిలిచినప్పుడు దేవుడు ఒకళ్ళు తప్పించుకోకపోతే
అప్పుడు మీరు అంటారు మేము ఏడున్నా ఎత్తబడతాం. ఏడున్నా ఎత్తబడి ఎన్ని ఎందుకు నాకు అర్థం కాలేదు. ఏడున్నా పోతా. ఎవరు చెప్పారు వీళ్ళకి నాకు అర్థం కాలేదు. వాక్యం సరిచేసి నిన్ను రెడీ చేస్తుంది దేవుని కోసం. ఏడున్నా పోతా. ఎవరు చెప్పారు? రెడీగా ఉండాలి. ఎనీ టైం ఎలాగ ఉండాలి? ఆ సిద్ధపడే వాళ్ళకి ఏ మనసు ఉంటుందో తెలుసా? బాగా చెప్తాను, ఏ మనసు ఉంటుందో తెలుసా? లోకం మీద ఆశ ఉండదు. తెలుసు కదా, లోతు భార్యను పిలిచాడమ్మా, వచ్చిందా రాలేదా? ఏడదాకా? ఎందుకని రాలా? అలాగే మనం కూడా ప్రార్థనకు రావాలంటే ఎంతమంది లాగుతారో రోజు, వీళ్ళ మీద బెంగ, వాళ్ళ మీద బెంగ, ఇది పని ఈ పని, రాలేం కాబట్టి నువ్వు పోలేవు అంటాను ఈరోజు. అంతే. ఈడికి రాలేని దానివి, ఈడికి రాలేనోడివి పరలోకం ఏం పోతావా అన్నా? ఈడికే రాలేకపోను. ఎవరు పిలిచారంటే ఫ్రెండ్ పిలిచిండా? రేపు కూడా పిలుతుడు ఫ్రెండ్, వెళ్ళిపోతావా పరలోకం మొత్తవా? రేపు కూడా పిలుతుడు. ఆ టైంలో నాకు పిలిచేది. మిగతా రోజు పొద్దు గూకులు ఊరుకొని పిలుతురా, నువ్వు ప్రార్థన పోవాలంటే రోజు కొన్ని ప్రార్థన కొద్దిగా అలా రా పోతారన్నమాట. ఆ రోజు పరలోకం పోయేటప్పుడు కూడా దేవుడితో రా పోదామంటాడు. అప్పుడు ప్రార్థన కోసం ప్రయాసపడతావా, పరలోకం కోసం ప్రయాసపడతావా, లేకపోతే ఫ్రెండ్ పిలిచాడని పోతావా? అందుకనే పరలోకం రోజు రోజుకి ఏమవుతుందని చెప్పిందమ్మా? చిన్నదైపోతుందంట. బాప్తిజం పొందిన వాళ్ళు కూడా మళ్ళీ లోకంలోకి పోతుంటారు. బాప్తిజం పొందిన వాళ్ళు కూడా లోకంలోకి పోతుంటే ఇంకేం చేయాలి? కొన్ని రోజుల తర్వాత ఆధార్ లిస్ట్ లో పేర్లు పెరగాల తగ్గాల? స్కూల్లో చేరినప్పుడేమో 500 మంది స్టార్ట్ చేసినప్పుడు చివరికి వచ్చాక 5గురు ఉన్నారు. మిగతా వాళ్ళందరిని ఎందుకు కొట్టేశారు పేర్లు? బడికి రాని వాళ్ళని ఎన్ని రోజులు ఉంచుతారక్క? చూస్తారు, రోజు ఫోన్ చేస్తారు, మా పంపియండి లేదా పంపియండి లేదా పంపియండి లేదంటారు. ఇప్పుడు మనోడు పాపం, వాడికి పేరు లేకుండా రోజు పోతుంటే తీసేసారమ్మా. రోజు పోతుంటే పేరు లేదాడా? తీసేసిందా? వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పేరు రాస్తారంతే. నువ్వు కూడా రోజు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏదో ఒక రోజు నేను లాగేసుకుంటాడు అంతే. కాబట్టి అందుకని చెప్తున్నాను, ఇప్పుడు మిమ్మల్ని ఆ ఇబ్బందులు పెట్టే మీకు తెలుసు, మిమ్మల్ని లాగే తెలుసు అందరికీ. వాటిని మీరు వదిలిపెట్టుకోలేనప్పుడు రేపు దేవుని దగ్గరికి ఏమొస్తారు నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది వాగ్దానం నీకుంది, ఎన్నేను వదిలిపెట్టే తప్పులేదు, ఏదైనా వదిలిపెట్టే తప్పులేదు. అవసరమైతే ప్రాణాన్నైనా ఆమేన్ వదిలిపెట్టే తప్పులేదు. బైబిల్లో ఉందంటే చూపెడతా, కావాల్సిన రిఫరెన్స్లు చూపెడతాను. నా నిమిత్తం ప్రాణం పెట్టమని చెప్పింది మత్తయి సువార్త. వదిలిపెట్టే దేన్నైనా. రెండోది ఏమంటున్నాడు? నువ్వు నిజంగా లోకాన్ని వదిలిపెట్టేస్తే ఎదుటి వారిని ప్రేమిస్తావు, క్షమిస్తావు. ఆశలు కోరికలు ఎన్ని లేనప్పుడు క్షమించవా? ఏందమ్మా మొన్న నిన్ను అంతలా తిట్టినా కూడా మళ్ళా ప్రేమతో పిలుస్తున్నావు అంటే, తిట్టుకుంటే తిట్టుకొని ఆమె తిట్టుకుంది, నేను మాత్రం ప్రేమిస్తాను. అప్పుడు నిన్ను బట్టి ఎన్నకోళ్ళు ఏమవ్వాలి? శుభ్రంగా మారుతారు. వాళ్ళు మారే పని వీళ్ళందరూ. నువ్వైతే పరలోకం పోతావు. వెనకోళ్ళు మారేది మరి పక్కన పెట్ట. నువ్వైతే ఇప్పుడు నిన్ను రాకుండా ఆపేసేది రేపు నిన్ను పరలోకానికి రాకుండా ఆపేస్తుంది. అది ఏదైనా అది గుర్తుపెట్టుకొని రాసుకోండి, మీ డైరీలలో చదువుచ్చిన, లేకపోతే మీ మైండ్ లో రాసుకోండి. ఇప్పుడు నిన్ను ప్రార్థనకు రాకుండా ఆపేదైతే ఏది ఉందో రేపు దేవుడు వచ్చినప్పుడు కూడా పరలోకానికి రాకుండా అదే నిన్ను ఆపేస్తుంది. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన.